హలో. హాయ్ అండి. భవానీ గారు, బాబు అండ్ మహేందర్, బాలాజీ గారు, సో అమూల్య గారు అండ్ హాయ్ ఆలండి. నేను ఈ డెల్భూమి కోర్స్‌కి ఆర్గనైజరు. మన ఇన్‌స్టిట్యూట్ పేరు వచ్చి విఎల్ఆర్ ట్రైనింగ్ అండి. vilartraining.com వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ కోర్స్ కంటెంట్ కూడా ఉంటుంది. ఓకే. కోర్సు కావాలంటే రిజిస్టర్ అవ్వచ్చు. లేదు ఇక్కడ మీకు కోర్స్ కంటెంట్ చూడాలనుకుంటే కోర్స్ కంటెంట్, లేదు మీరు ప్రీ రికార్డెడ్ డెమో వీడియోస్ వినాలి అనుకుంటే ఇక్కడ డెమో వీడియోస్ ఉంటాయండి. అలాగే యూజ్ కేసెస్ అన్నీ ఉన్నాయి. ఇది కోర్స్ కంటెంట్. ఓకే. సో మీరు కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. పైన కమ్యూనిటీ లింక్ ఉంది మనకి. ఓకే. రిజిస్టర్ అవ్వండి. మీకు పంపించిన జాయిన్ లింక్ దగ్గర కమ్యూనిటీ లింక్ కూడా ఉంది. మీకు ఫస్ట్ 2 క్లాసెస్ ఫ్రీ ఉంటాయండి. మీరు అటెండ్ అవ్వచ్చు. అలాగే ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చి 45 డేస్ ఉంటుంది. ఎవ్రీడే ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ స్టూడెంట్స్‌కి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఎవ్రీడే సెషన్ రికార్డింగ్స్ మీకు మీ జీమెయిల్ ఐడీకి యాక్సెస్ ఇస్తాము. 1 ఇయర్ పాటు యాక్సెస్ ఉంటాయి. అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా 1 ఇయర్ కన్నా అబోవ్‌నే ఉంటుంది. మీ డౌట్స్ ఏమన్నా ఉంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు ఆ గ్రూప్‌లో అడగొచ్చు. ఓకే. సో ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చి 45 డేస్ అండి. మీరు ఎక్స్‌పీరియన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి? ఈ డౌట్స్ ఉన్నట్టయితే నాకు పర్సనల్‌గా కాల్ చేయండి. నా కాంటాక్ట్ నంబర్ ఇది. అలాగే సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే నాకు కొద్దిగా 6 years స్కూల్లో కమ్యూనికేట్ అయిన నీకే అంత ఉంది. 3 years పర్సనల్ గా కమ్యూనికేట్ అయిన నాకెంత ఉండాలా అంటే పర్సనల్‌గా ఏదో వాదులాడుకుంటున్నారండి. ఏం ఫ్లాడ్ 6 years అయితే 6 years అయితే ఏమి సంవత్సరం రిలేషన్షిప్ లోనే Can someone go mute, please? ఓకే. సో సార్ స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, రికార్డింగ్ స్టార్ట్ చేశాను కదా. ఓకే, సో హాయ్ ఎవ్రీవన్. నేను నా పేరు ఆదిత్య. సో భూమిలో 8 years ఎక్స్పీరియన్స్ ఉంది రియల్ టైమ్ అండ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు భూమి let's start from the basics. Okay, I will share my screen now. Okay, so let's start. What is integration? Let's start from here. Okay, integration means act as a media for communicating between two systems. Okay, so that once once connect in they can communicate each systems kada. Let's take an example. Real time lo మనం చూస్తే మనం డైలీ యూజ్ చేసేది ఏంటి? ఒక మొబైల్ కదా. ఒక మొబైల్ నుంచి ఫస్ట్ మనం ఎస్టాబ్లిష్ చేస్తాం కనెక్షన్ అనేది త్రూ కాల్ కదా. సో ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఏం చేస్తాం? త్రూ కనెక్షన్ కాల్ చేస్తాం, అంతే కదా. సో ఆ కాల్ ఏం చేస్తుంది? కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది సో దట్ వీ కెన్ కమ్యూనికేట్ ఈచ్ అదర్ కదా. సో ఇది డైలీ రొటీన్ గా జరిగేది మనది. లెట్ us కమ్ టు ద టెక్నికల్ టర్మ్స్ లో చూస్తాం. సో ఒక సిస్టమ్ ఉన్నది. ఓకే, ఒక సిస్టమ్ ఏ అనే సిస్టము బి అనే సిస్టమ్ తో కమ్యూనికేట్ అవ్వాలని అంటే ఒక మీడియా అనేది ఉండాలి. ఓకే, సిస్టమ్ తో ఒక మీడియా ఉండాలి, అది కదా. అదే మీడియా. ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇంటిగ్రేషన్ అనేది ఒక ప్లాట్ఫామ్. ఓకే, ఈ ఇంటిగ్రేషన్ అనే ప్లాట్ఫామ్ యూజ్ చేసి మనం కనెక్షన్ అనేది బిట్వీన్ ఏకి బికి ఎస్టాబ్లిష్ చేస్తాం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మొబైల్ కాల్ చేస్తాము. రియల్ టైంలో చూస్తే జనరల్ గా మనం డైలీ రొటీన్ గా చేసేది. ఓకే, సో ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ అనే ప్లాట్ఫామ్ యూజ్ చేసి ఏ అనే సిస్టమ్ బి అనే సిస్టమ్ తో కమ్యూనికేట్ చేస్తాం. సో దట్ డేటా ఎక్స్చేంజ్ జరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయి.
ఓకే. అండ్ యా, మార్కెట్ లో మనకి నెంబర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సో దట్ వీ కెన్ కన్జ్యూమ్ అండ్ డిజైన్ అవర్ ఇంటిగ్రేషన్ జాబ్స్. ఓకేనా, లెట్స్ సో ఇది బేసిక్ థింగ్. ఓకేనా, సో అది వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్ అనేది. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. అండ్ సెకండ్ వచ్చేసరికి సపోర్టెడ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్స్. ఇక్కడ మనకి రియల్ టైమ్ లో మార్కెట్ లో మనకి భూమి ఉంది, మ్యూల్సాఫ్ట్ ఉంది, ఇన్ఫర్మేటికా ఉంది, వర్క్ డే స్టూడియో ఉంది, వర్కెటో ఉంది, అట్లానే ఇంకేం ఏడబ్ల్యూఎస్ కూడా ఉంది. ఓకే, దర్ ఆర్ నంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ ద మార్కెట్. బట్ భూమి ఎందుకు యూజ్ చేయాలి అంటే, భూమి లో ఏమేమి యూజెస్ ఉన్నది గోయింగ్ ఫార్వర్డ్ చూద్దాం, నెక్స్ట్ స్లైడ్స్ లో చూద్దాం. బట్ యా, కంపేర్ టు అదర్ ప్లాట్ఫామ్స్, భూమి అనేది లో కాస్ట్. ఓకేనా, లో కాస్ట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ కోడింగ్ అనేది ఉండదు బేసిక్ గా. ఓకే, చాలా మైనర్ కోడింగ్ పార్ట్ మనకి యూజ్ ఉంటుంది, బట్ అది క్లాసెస్ లో మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. బేసిక్ ఇఫ్ ఎల్స్ కండిషన్ వస్తే, బేసిక్ ఇఫ్ ఎల్స్ కండిషన్ వస్తే సరిపోతుంది మీకు. బట్ లో కాస్ట్. ఓకే, వెన్ ఇట్ కంపేర్స్ టు ఆర్గనైజేషన్ ఎలా ఆలోచిస్తుంది అంటే, బేసిక్ గా ఫస్ట్ లో కాస్ట్ ఎంత వరకు ఉంది అదే కదా, దెన్ ఓన్లీ బిజినెస్ అనేది వాళ్ళకి లో కాస్ట్ లో జరుగుతుంది. కాబట్టి మెయిన్ థింగ్ వచ్చేసరికి భూమి లో కాస్ట్ లో చూపిస్తుంది. ఓకే, అట్లానే మ్యూల్సాఫ్ట్, ఇన్ఫర్మేటికా ఇవి వచ్చేసరికి ఏంటంటే కోడింగ్ పార్ట్ అనేది మోర్ నెసెసరీ ఉంటుంది ఇక్కడ వీటిల్లో. ఓకే, ఎవరైనా జాబ్ స్విచ్ చేయాలన్నా, లేదంటే ఇప్పుడే ఐటీ ఫీల్డ్ కి వస్తున్నారన్నా, భూమి అనేది ఈజీగా ఉంటుంది. డ్రాగ్ అండ్ డ్రాప్స్ ఉంటాయి. లెట్స్ సీ, అది గోయింగ్ ఫార్వర్డ్ భూమి చెప్పేటప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. బట్ యా, కంపారిటివ్లీ లో కాస్ట్ అండ్ నో కోడింగ్ పార్ట్ కంపేర్డ్ టు అదర్ ప్లాట్ఫామ్స్ ఇన్ మార్కెట్. ఓకేనా, అండ్ నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. లెట్స్ సీ, భూమికి మళ్ళీ వద్దాము. అండ్ వాట్ ఈస్ క్లౌడ్? సో క్లౌడ్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలిసే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నాన్ ఐటీ అయితే ఒకసారి చూద్దాం. ఓకే, సో క్లౌడ్ అనేది ఏంటంటే బీన్ ఏ రిమోట్ సర్వర్ దట్ కెన్ యాక్సెస్ ఓన్లీ ఇంటర్నెట్ ఉంటేనే మనం యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే, రాదర్ దాన్ అనే లోకల్ కంప్యూటర్ ఆర్ సర్వర్. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్, గూగుల్ ఉంది, లేదంటే జీమెయిల్ ఉంది. ఓకే, జీమెయిల్ లో మీరు ఫొటోస్ ఆర్ వీడియోస్ ఏం చేస్తారు, డ్రైవ్ లో స్టోర్ చేసుకుంటారు కదా, విచ్ ఈస్ కాల్డ్ క్లౌడ్. గూగుల్ క్లౌడ్ లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో అప్ టు 15 GB వరకు స్టోర్ చేసుకుంటాం. మోర్ దాన్ 15 GB ఉంటే వాళ్ళు ఛార్జెస్ చేస్తారు, ఎవ్రీ మంత్ ఎంత పే చేయండి, సో దట్ మేము ఎక్కువ స్పేస్ ఇస్తామని చెప్తారు కదా. మీకు అలర్ట్స్ వస్తూ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేసి ఉంటాయి. సో అట్లా క్లౌడ్ అనేది ఏంటంటే ఎక్కడో ఉంటుంది సర్వర్, మనం కన్జ్యూమ్ చేసుకుంటాం. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇంటర్నెట్ అనేది ఉండాలి. ఓకే, లోకల్ కంప్యూటర్స్ మన ల్యాప్టాప్స్ లో మనం ఫొటోస్ అయ్యి స్టోర్ చేసుకుంటాము. స్టోర్ చేసుకునేటప్పుడు ఏమవుతుంది, స్టోరేజ్ కన్జ్యూమ్ అవుతుంది. ఓకే, 1 TB, మోర్ దెన్ 1 TB డేటా అనేది మన సిస్టమ్ లో ఉంటే మనం ఏం చేయాలి, ఆ 1 TB తీసేసి మళ్ళీ వేరే హార్డ్ డ్రైవ్ పెట్టుకోవాలి కదా. సో మనకి కన్జ్యూమ్ ఎక్కువ అవుతుంది, అండ్ యాజ్ వెల్ as ల్యాప్టాప్ అనేది మనం మెయింటైన్ చేయాలి కదా. సో అట్లా అది కాకుండా అదే మనం గూగుల్ క్లౌడ్ లో పెట్టుకుంటే, మన నాట్ ఓన్లీ గూగుల్ క్లౌడ్, బేసిక్ గా చెప్తాను మీకు అర్థం గురించి. సో గూగుల్ క్లౌడ్ లో మన వీడియోస్, ఫొటోస్ అన్ని షేర్ చేసుకుంటూ వీ కెన్ యాక్సెస్ ఇట్ ఇన్ ఎనీవేర్ కదా. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంటర్నెట్ అనేది ఉండాలి కదా. మనం ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు, బట్ ఇంటర్నెట్ ఉండాలి. ఓకేనా, అది క్లౌడ్ గురించి అనేది. అది క్లౌడ్. అందులో నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి క్లౌడ్ లో. వన్ ఈజ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, అంటే సాస్ అంటాం, ఐఏఎస్ అంటాము, అండ్ అట్లనే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, పాస్ అండ్ ఐపాస్, ఇంటర్నెట్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీసెస్ అంటాం. నేను ఇప్పటి వరకు చెప్పింది మీరు బేసిక్ జనరల్ గా మన రెగ్యులర్ గా యూజ్ చేసే జీమెయిల్ ఇలాంటి వాటికి. ఓకేనా, సో మార్కెట్ లో ఈ 4 సర్వీసెస్ అనేది ఇట్ కెన్ బి AWS లో సర్వీస్ ఉంటారు, లేదంటే గూగుల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు. ఓకేనా, ఇవన్నీ ఎక్కడో రిమోట్ లో సర్వర్ లో ప్లేస్ చేస్తూ ఉంటాయి, మనం కన్జ్యూమ్ చేసుకుంటాం. ఓకే, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ AWS అని అనుకుందాం. AWS వాడు సర్వీసెస్ అన్నిటిని ప్రొవైడ్ చేస్తాడు, మనం ఏం చేస్తాం, కన్జ్యూమ్ చేసుకుంటాం ఆ సర్వీసెస్ యూస్ చేసి.
లెట్స్ టేక్ ఇన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అనుకుందాం. ఓకే, చూద్దాం దీని గురించి. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అంటే ఎక్కడో మనం డౌన్లోడ్ ఇదివరకు మనం ఏం చేసేవాళ్ళం, ఒక 5-10 years బ్యాక్ సాఫ్ట్వేర్ ని .exe అనే ఎక్స్టెన్షన్ తోటి మన సిస్టమ్ లో డౌన్లోడ్ చేసుకుని మన యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అన్ని ఇచ్చుకుని, అంటే విచ్ కన్జ్యూమ్స్ ఏం కన్జ్యూమ్ చేస్తుంది, మనకు లోకల్ సిస్టమ్ ఉండాలి, అట్లానే స్టోరేజ్ ఉండాలి, సర్వర్ ఉండాలి. ఓకే, ఎనీవే లోకల్ సిస్టమ్ అనేది ఉండాలి కానీ బట్ స్టోరేజ్ కన్జ్యూమ్ చేసుకుంటుంది ఆ సాఫ్ట్వేర్ అనేది. అంటే వన్ మోర్ థింగ్ ఏంటంటే సర్వర్ అనేది మెయింటైన్ చేయాలి. మనం లోకల్ గా చెప్పుకుంటున్నాం, బట్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఆ సాఫ్ట్వేర్ అనేది ఇట్ కన్జ్యూమ్స్ మోర్ స్టోరేజ్ అండ్ సర్వర్స్ కదా, అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ కూడా అవసరం ఉంటుంది వాళ్ళు కంపెనీలో మెయింటైన్ చేయాలనుకుంటే. సో వీళ్ళు కంపెనీలో ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అనేది ప్లస్ టేకెన్ యాజ్ సేల్స్ ఫోర్స్ అనేది ఉంది. ఓకేనా, అట్లనే SAP ఉన్నది. ఇవి రెండు ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా నెట్ సూట్ అని ఉంటాయి, ఇంకా వర్క్ డే ఉంటుంది. ఇవన్నీ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీసెస్ అనమాట. ఓకే, వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, మనం ఆ సర్వీస్ కన్జ్యూమ్ చేసుకుంటాం. అంటే విచ్ మీన్స్ మన జస్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయితే సరిపోతుంది. ఓకేనా, బట్ అదే లోకల్ సిస్టమ్ లో కావాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి? లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, డేటాబేస్ ఉంది. డేటాబేస్ ఈజ్ నాట్ ఎన్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, మనం డేటాబేస్ ఒరాకిల్ డేటాబేస్ అనేది మన లోకల్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి, అండ్ యాజ్ వెల్ యాజ్ స్టోరేజ్ ఉండాలి, అండ్ సర్వర్ ఉండాలి, అండ్ రిసోర్సెస్ ఉండాలి కదా మెయింటైన్ చేయడానికి దానికి. సో ఇవేం అవసరం లేకుండా వీళ్ళు ఒక సర్వీస్ ప్రొవైడర్స్ ఈ సర్వీసెస్ ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మనం కన్జ్యూమ్ చేసుకుంటాం. ఓకే, జస్ట్ ఇవన్నీ సేల్స్ ఫోర్స్, SAP, నెట్ సూట్, వర్క్ డే ఇవన్నీ సాఫ్ట్వేర్ అనమాట, మనం సర్వీస్ చేస్తాం. సో వాళ్ళు సర్వీస్ చేస్తారు, సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, మనం కన్జ్యూమ్ చేసుకుంటాం. ఓకేనా, అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఇది కూడా అంతే సేమ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళు స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తారు, అంటే సాఫ్ట్వేరే కాకుండా స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, సర్వర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అంటే మనం పర్చేస్ చేస్తాం అనమాట. మనం అంటే మనమైనా చేయొచ్చు, లేదంటే కంపెనీలో అయినా సరే. ఇప్పుడు AWS వాడే ఉన్నాడు అనుకోండి, AWS వాడు ఏం చేస్తాడు, మనకి స్టోరేజ్ అలొకేట్ చేస్తాడు. మనం పర్చేస్ చేస్తే కొంత అమౌంట్ స్టోరేజ్ అలొకేట్ చేసి, అంటే మనం పర్చేస్ చేసిన దాన్ని బట్టి, అండ్ యాజ్ వెల్ యాజ్ సర్వర్ ఒకటి మనకి ఇస్తాడు అనమాట. సో మనం ఆ స్టోరేజ్ సర్వర్ యూస్ చేసుకుని మనం ఓన్ యాప్ అయినా డెవలప్ చేసుకోవచ్చు, లేదంటే మనం మన ఇంటర్నల్ పర్పస్ గురించైనా మనం ఆ స్టోరేజ్ ని సర్వర్ ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అదే మీరు ఓన్ గా చేసుకోవాలంటే ఏంటి, మీకు సర్వర్ ఉండాలి, అట్లానే హార్డ్ డ్రైవ్ ఉండాలి కదా. ఎవ్రీ టైం మీరు ఇంక్రీజ్ అవుతా ఉంటుంది హార్డ్ డ్రైవ్, మీరు ఏం చేయాలి, అది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి కదా, ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండాలి స్టోరేజ్ అనేది. సో ఈ మెయింటెనెన్స్ అన్ని అవసరం లేకుండా మనం AWS నుంచి పర్చేస్ చేస్తే వాళ్ళు AWS వారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. మనం జస్ట్ ఏంటంటే ఆ స్టోరేజ్ ని సర్వర్స్ ని మనం కన్జ్యూమ్ చేసుకుంటాం అంతే. ఓకేనా, అదే ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాడికి ఏంటి నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ తగ్గుతారు, యాజ్ వెల్ యాజ్ స్టోరేజ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, సర్వర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తారు. సో వాడు ఏం చేస్తారు, సింపుల్ గా AWS ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ ని ఆ సర్వీస్ ని వాడు పర్చేస్ చేసుకుని కన్జ్యూమ్ చేసుకుంటారు. ఓకే, అట్లనే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అనేది ఏంటంటే మనం ఒక ప్లాట్ఫామ్ ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మన ప్లాట్ఫామ్ కన్జ్యూమ్ చేసుకుని మనం ఓర్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోవడానికి దానికి మనకి యూజ్ అవ్వడానికి అనమాట. ఓకేనా, అదే మన సేమ్ మన లోకల్ గా చేయాలంటే మన ప్లాట్ఫామ్ ఒకటి డౌన్లోడ్ చేయాలి, దాని మీద వర్క్ చేయాలి, సేమ్ దానికి కూడా సర్వర్స్, స్టోరేజెస్ ఇవన్నీ కన్జ్యూమ్ అవుతుంది కదా. వాడు ఏం చేస్తాడంటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు, అంటే మనం జస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి మనం ఒక ప్రోగ్రామ్ ని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. అదే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అంటారు దాన్ని. సో వెన్ ఇట్ కమ్స్ టు ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అన్నా సరే సేమ్. ఇక్కడ వచ్చేసరి సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తాము, ఇక్కడ ఏంటంటే ఇప్పుడైతే నేను ఇంటిగ్రేషన్ అన్నానో దాని అర్థం ఏంటి, కమ్యూనికేటింగ్ బిట్వీన్ 2 systems. ఓకే, వన్స్ కమ్యూనికేట్ అయిన తర్వాత డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి వీటికి యూజ్ అవ్వడానికి ఇంటిగ్రేషన్ అనేది ఉంటుంది మనం అనుకున్నాం కదా, ఇప్పుడు చెప్పుకున్నాం కదా. సో ఇది కూడా క్లౌడ్
సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో మనం కన్జ్యూమ్ చేసుకుని మనం ఒక 2 సిస్టమ్స్ మధ్యలో ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. ఓకే, అది ఎట్లా చేస్తామని చూద్దాం. ఓకేనా, అర్థమైంది కదా. ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీసెస్ అంటే సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి, ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీసెస్ అంటే 2 సిస్టమ్స్ ఇంటిగ్రేట్ చేయడానికి, కమ్యూనికేట్ చేయడానికి. ఓకేనా, యా. సో ఇది డిఫరెన్సెస్ ఉంటాయి బేసిక్ గా. మీకు ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీసెస్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉంటుంది, మనం కన్జ్యూమ్ చేస్తాం. ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీసెస్ అంటే మన ఓన్ ప్రోగ్రామ్ ని బిల్డ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అదే ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అనేది అంటే ఎప్పుడైతే నేను ఇంటిగ్రేషన్ చెప్పానో విచ్ మీన్స్ 2 సిస్టమ్స్ కి కమ్యూనికేట్ చేస్తుంది. అది కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది మనకి సర్వీస్ ప్రొవైడర్స్ ప్రొవైడ్ చేస్తారు. మనం కన్జ్యూమ్ చేసుకుని మన ఓన్ ఇంటిగ్రేషన్ అనేది బిల్డ్ చేసుకుంటాం యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పటి వరకు క్లౌడ్ ఇంటిగ్రేషన్ అండ్ మార్కెట్ లో ఏమేమి ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, క్లౌడ్ సర్వీసెస్ చూసాం కదా. లెట్స్ టాక్ అబౌట్, లెట్ us కమ్ హియర్ నౌ, మన యాక్చువల్ భూమికి వద్దాం. సో వాట్ ఈస్ భూమి అంటే, భూమి ఈజ్ ఏ క్లౌడ్ బేస్డ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అది సర్వీస్ చెప్పుకున్నాం కదా ఇప్పటి వరకు. లాస్ట్ సర్వీస్. సో ఇదే భూమి అనేవాడు, భూమి అనే ఒక డెల్ భూమి అనేది ఇది వరకు ఉండేది. డెల్ వాళ్ళు మెయింటైన్ చేసేవారు అది. ఓకేనా, భూమి అనేవాళ్ళు ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అయితే సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారు. మనం సింపుల్ గా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేదు, ఏమీ లేదు. స్టోరేజ్ మెయింటైన్ చేయాల్సిన పని లేదు, ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. ఓకేనా, అండ్ సర్వర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ మనకు ట్రైనింగ్ పర్పస్ కూడా ఇవి ఏం అవసరం లేదు. మన జస్ట్ ట్రైనింగ్ అకౌంట్ ఉంటుంది, దాని లాగిన్ అయితే సరిపోతుంది. మనం ఏం డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి. ఓకే, సో యా, సో సింపుల్ గా భూమి అనేది ఒక ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. అది ఒక సర్వీస్ కింద ప్రొవైడ్ చేస్తుంది. మనం కన్జ్యూమ్ చేసుకుని మనం ఇంటిగ్రేట్ చేస్తాం 2 సిస్టమ్స్ కి. ఓకేనా, ఆ 2 సిస్టమ్స్ అవన్నీ సినారియోస్ చూద్దాం. రియల్ టైమ్ లో ఏ 2 సిస్టమ్స్ అనేది చూద్దాం. లాస్ట్ స్లైడ్ లో ఉంటుంది, చూద్దాం. యూజ్ టు చెప్పుకున్నాం కదా, యూజ్ టు కనెక్ట్ అప్లికేషన్ డేటా అండ్ డివైజెస్. ఓకే, వన్స్ కనెక్ట్ అయిన తర్వాత డేటా అనేది షేర్ చేసుకోవడానికి, ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అట్లా యూజ్ అవుతుంది. అండ్ ప్రొవైడ్స్ విజువల్. ఓకే, మనకి విజువలైజేషన్ ఈజీగా ఉంటుంది, విజువలైజ్ కింద కూడా ఈజీగా ఉంటుంది. అండ్ లో కోడ్ ఉంటుంది. ఓకే, ఫర్ డెవలపింగ్ ఇంటిగ్రేషన్స్ అనమాట. ఓకేనా, లో కోడ్ మీన్స్ అసలు కోడింగ్ కూడా యూజ్ చేయట్లేదు, బట్ మినిమం కోడ్ అనేది ఉంటుంది. అంటే ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అనేది అట్లీస్ట్ వచ్చుంటే బాగుంటుంది. ఓకే, అది మన క్లాసెస్ లో చెప్పుకుందాం, ఎట్లాగా ఏంటనేది క్లాస్ లో తెలుస్తుంది. ఓకేనా, ఇది భూమి అనేది. ఓకేనా, అండ్ వై వీ నీడ్ టు యూజ్ భూమి. ఓకే, ఇందాక చెప్పినట్టుగా లో కోడ్ డెవలప్మెంట్ అండ్ రీయూజబుల్ కాంపోనెంట్. ఈ కాంపోనెంట్స్ అనేది ఏంటంటే నేను నెక్స్ట్ స్లైడ్స్ లో క్లాసెస్ లో క్లియర్ గా చెప్తాను. ఈ కాంపోనెంట్స్ ఎప్పుడైతే కాంపోనెంట్స్ యూజ్ చేస్తామో, అంటే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి, అప్లికేషన్ కనెక్ట్ అవ్వడానికి కనెక్టర్స్ అనేవి ఉంటాయి మనకి. ఓకేనా, సిస్టమ్స్ అప్లికేషన్స్ కనెక్ట్ అవ్వాలి కదా, డేటాని గెట్ చేసుకోవడానికి లేదంటే సెండ్ చేయడానికి అనేది. సో ఆ కనెక్టర్స్ కి డేటా అనేది భూమి అనేది పర్చేస్ చేసుకోవాలి. ఓకే, నెంబర్ ఆఫ్ కనెక్టర్స్ ఉంటే నెంబర్ ఆఫ్ లైసెన్సెస్ కన్జ్యూమ్ అవుతుంది. సో వాళ్ళు డాలర్స్ లో పే చేయాల్సి వస్తుంది కంపెనీ వాళ్ళు. ఓకేనా, వాళ్ళు డాలర్స్ లో పే చేసి పర్చేస్ చేస్తారు కనెక్టర్స్ ని. మనం అది భూమిలో యూజ్ చేసుకుని ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట 2 సిస్టమ్స్ కి. ఓకేనా, ఆ కనెక్టర్స్ ని ఎవ్రీ ఇంటిగ్రేషన్ కోడ్ కి ఒక్కొక్క కనెక్టర్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా, లెట్స్ సపోజ్ కంపెనీలో ఒక 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, విచ్ మీన్స్ 10 కనెక్టర్స్ యూజ్ అవుతాయి కదా, 10 కాంపోనెంట్స్ యూజ్ అవుతాయి కదా, ఆర్ 10 అప్లికేషన్స్ యూజ్ అవుతాయి కదా. సో ఈచ్ అప్లికేషన్స్ కి మనం సేమ్ కాంపోనెంట్ యూజ్ చేసుకోవచ్చు, సో దట్ లైసెన్స్ అనేది ఒకటే కన్జ్యూమ్ అవుతుంది. ఓకే, సో వాళ్ళు పర్చేజ్ అనేది ఒక కనెక్టర్ కి మాత్రమే పర్చేజ్ చేస్తారు, ఎవరు కంపెనీ నుంచి. ఓకే, మన ఏదైతే కంపెనీ వాళ్ళు యూజ్ చేస్తారు భూమిని వాళ్ళు. సో దట్ ఈస్ ద రీజన్ రీయూజబుల్ కాంపోనెంట్ అనేది భూమిలో ఉంది. అండ్ ఆల్సో సపోర్ట్ హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్స్. అంటే ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా క్లౌడ్ అంటే ఏంటి, క్లౌడ్ లో ఏమేమి ఉంటాయి అనేది, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీసెస్ ఇవన్నీ. సో
లెట్ సపోజ్ ఏ అనే సిస్టమ్ క్లౌడ్ అనుకుంటే, ఏ అనే సిస్టమ్ క్లౌడ్ అనుకుంటే, బి అనే సిస్టమ్ ఆన్ ప్రిమిస్ అంటే ఏంటి, ఏదైతే ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకుని, అదే ఐ మీన్ ల్యాప్టాప్ అంటే మనం జనరల్ టర్మ్స్ లో చెప్తాను, కంపెనీలో సిస్టమ్స్ లో ఇన్స్టాల్ చేసేది. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆరాకిల్ డేటాబేస్, ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ ఆల్సో హార్డ్ డిస్క్ అంటే లెస్ ఫోల్డర్స్ లో, ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే ఇలా ఫోల్డర్స్ ఉన్నాయో భూమి, అదే మన సి డ్రైవ్ లో ఫోల్డర్స్ ఎలా ఉంటాయో, కంపెనీలో కూడా విండోస్ యూజ్ చేస్తారు, సి డ్రైవ్స్ ఫోల్డర్స్ ఉంటాయి కదా. ఆ ఫోల్డర్స్ ని యాక్సెస్ చేయాలన్నా, ఒరాకిల్ డేటాబేస్ అయినా సరే, ఇలాంటివన్నిటిని ఆన్ ప్రిమిసెస్ అంటారు. అంటే లోకల్ గా స్టోరేజ్, లోకల్ గా సర్వర్ మెయింటైన్ చేసే వాటిలన్నిటిని, లోకల్ ఇన్ ద సెన్స్ కంపెనీలో యూజ్ చేసే యాక్సెస్ చేసుకునే లోకల్ సాఫ్ట్వేర్ సర్వర్స్ అండ్ స్టోరేజ్ అన్నిటిని ఆన్ ప్రిమైజ్ అంటారు. ఓకే, క్లౌడ్ అంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు, ఆన్ ప్రిమైజ్ అంటే లోకల్ సిస్టమ్ అప్లికేషన్స్ అంటే ఒరాకిల్ డేటాబేస్ ఇలాంటివి అనమాట. ఒరాకిల్ డేటాబేస్ ఏంటి, మనం ఆ డేటాబేస్ ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని దానికి ఒక సెపరేట్ స్టోరేజ్ ఉండాలి, సర్వర్ ఉండాలి కదా. అది మనం లోకల్ గా మెయింటైన్ చేస్తాం, విచ్ మీన్స్ కదా. సో క్లౌడ్ నుంచి ఆన్ ప్రిమైసెస్ కి ఇంటిగ్రేట్ చేయొచ్చు, అంటే క్లౌడ్ నుంచి డేటా తీసుకుని వచ్చి ఆన్ ప్రిమైజ్ కి ఇంటిగ్రేట్ చేయొచ్చు. అట్లానే ఆన్ ప్రిమైసెస్ టు ఆన్ ప్రిమైజ్ కూడా ఉంటుంది అనమాట. అంటే సోర్స్ ఆన్ ప్రిమైజ్ అయినా ఉండొచ్చు, టార్గెట్ ఆన్ ప్రిమ్, ఐ మీన్ సోర్స్ మీన్స్ సో అప్లికేషన్ ఏ నుంచి వచ్చే డేటా సోర్స్ అంటాం జనరల్ గా, మీకు ఐడియా ఉంటుంది. టార్గెట్ కి అప్లికేషన్ బి కి ఆర్ సిస్టమ్ బి కి పంపించేదని టార్గెట్ అంటాం. ఓకే, అంతే, ఐ మీన్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. బట్ సోర్స్ ఇక్కడ ఆన్ ప్రిమైజ్ అయి ఉండొచ్చు. ఓకే, ఆన్ ప్రిమైజ్ అయి ఉండొచ్చు. అండ్ అట్లానే క్లౌడ్ అనేది ఇవన్నీ రిక్వైర్మెంట్. బేసిక్ గా ఇవన్నీ వాళ్ళు ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళు మనకు ఇస్తారు డీటెయిల్స్. అప్లికేషన్ సోర్స్ అప్లికేషన్ యూజ్ చేయాలి, టార్గెట్ అప్లికేషన్ యూజ్ చేయాలి. ఓకేనా, అట్లానే క్లౌడ్ టు క్లౌడ్, ఆన్ ప్రెమిసెస్ టు ఆన్ ప్రెమిసెస్. సో ఈ ఇంటిగ్రేషన్స్ అన్నిటికి ఈ భూమి అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. అదే హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్స్ అనమాట. క్లౌడ్ టు క్లౌడ్, క్లౌడ్ టు ఆన్ ప్రెమిసెస్, ఆన్ ప్రెమిసెస్ టు ఆన్ ప్రెమిసెస్. ఓకే, క్లౌడ్ టు ఆన్ ప్రెమిసెస్ టు క్లౌడ్, వీటిలన్నిటికి సపోర్ట్ చేస్తుంది. అంటే ఏ అనే సిస్టమ్ క్లౌడ్ అయినా అవ్వచ్చు, బి అనే సిస్టమ్ ఆన్ ప్రెమిస్ అయినా అవ్వచ్చు. ఓకే, ఇట్ విల్ సపోర్ట్, భూమి విల్ సపోర్ట్ ఆల్ దీస్ క్లౌడ్ ఆన్ ప్రెమిసెస్ అప్లికేషన్స్ అనమాట. ఓకేనా, స్ట్రాంగ్ కమ్యూనిటీ అండ్ సపోర్ట్. స్ట్రాంగ్ కమ్యూనిటీ అంటే లెట్స్ సపోజ్ మీ కంపెనీలో భూమిలో జాయిన్ అయ్యారు అనుకోండి, భూమి ఇంటిగ్రేషన్ డెవలపర్ కింద జాయిన్ అయ్యారు అనుకోండి. ఇన్ కేస్ మీరు ఏమైనా రిక్వైర్మెంట్ అర్థం కాకపోయినా, ఎక్కడైనా ఎర్రర్స్ వచ్చి మీరు స్టక్ అయిపోయినా సరే, మనం కమ్యూనిటీ ఉంటుంది, భూమి కమ్యూనిటీ, యూట్యూబ్ కమ్యూనిటీ అట్లా ఉంటాయో వీటిలన్నిటికి ఎలా ఉంటుందో భూమి కూడా కమ్యూనిటీ ఉంటుంది. మన కమ్యూనిటీలో జస్ట్ ఈ మీకు ఇష్యూ ఏంటి, ఎక్కడ స్ట్రక్ అయ్యారు, మీరు అలా పోస్ట్ చేస్తే సో ఎనీ వన్ కెన్ రెస్పాండ్ అనమాట. ఎవరైనా సరే రెస్పాండ్ అవుతారు, మీకు ఇష్యూ అనేది రిజాల్వ్ చేయడానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అంటే మనలాగే భూమి డెవలపర్సే ఆ కమ్యూనిటీలో ఉంటారు కదా. సో మీరు ఎప్పుడైతే పోస్ట్ చేస్తారో వాళ్ళు ఎవరో ఒకరు రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు, మనకి ఇన్పుట్స్ ఇస్తారు మనకి, సో దట్ వీ కెన్ రిజాల్వ్ అవర్ ఇష్యూ అనమాట. అట్లానే భూమి సపోర్ట్ టికెట్ రేస్ చేయొచ్చు. బట్ రిక్వైర్మెంట్ అనేది భూమి సపోర్ట్ వాడు క్లియర్ చేయడు. ఇన్ కేస్ ఏదైనా మీకు భూమి డౌన్ ఉన్నా సరే, లేదంటే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అవ్వలేకపోతున్నా సరే, వీటిలన్నిటికీ భూమి సపోర్ట్ వాడు సపోర్ట్ చేస్తారు. మనం టికెట్ రేస్ చేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారన్నమాట. బట్ బేసిక్ రిక్వైర్మెంట్స్, వన్స్ మీ రిక్వైర్మెంట్ లో మీకు ఏమైనా అర్థం కాకపోతే మాత్రం కమ్యూనిటీలో మీరు పోస్ట్ చేస్తే రెస్పాండ్ అవుతారు. ఓకేనా, సో దట్ ఈస్ ద రీజన్ స్ట్రాంగ్ కమ్యూనిటీ అండ్ సపోర్ట్ అనేది భూమిలో ఉంది. ఓకే, రెడ్యూసెస్ టైమ్ అండ్ కాస్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్, అంతే కదా. సో ఎప్పుడైతే నేను లో కోడ్ డెవలప్మెంట్ ఇవన్నీ చెప్పానో, అదేం చేస్తుందంటే టైం అనేది ఇంటిగ్రేషన్ డెవలప్ చేసే కోడ్ టైం అనేది రెడ్యూస్ అవుతుంది. సో దట్ ఇంటిగ్రేషన్స్ కాస్ట్ అనేది ప్రాజెక్ట్ ఆర్ బడ్జెట్ అనేది బడ్జెట్ లోపే క్లోజ్ చేయొచ్చు మనం ఇంటిగ్రేషన్ అనేది, సో దట్ మన టైం అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, బికాస్ ఇట్ ఈస్ లో కోడ్ డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి.
స్కేల్స్ విత్ బిజినెస్ నీడ్స్ అంటే బిజినెస్ వాళ్ళు ఏ రిక్వైర్మెంట్ అన్నా మనం మీట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? బిజినెస్ వాళ్ళు ఏ రిక్వైర్మెంట్ ఏమైనా ఉండి మనం వీ కెన్ ఏబుల్ టు బిల్డ్ అవర్ కోడ్ ఇన్ భూమి ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. ఓకేనా? సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ భూమి టు యూజ్ అనమాట. అంటే ఎందుకు యూజ్ చేయాలని అంటే ఈ పాయింట్స్ చెప్తే సరిపోతుంది మనకి. దీస్ ఆర్ ద స్ట్రాంగ్ పాయింట్స్ టు సే టు ఎనీ వన్ అనమాట. ఓకేనా? అండ్ లెట్స్ సీ వాట్ ఈస్ భూమి చూసాము, ఎందుకు యూజ్ చేయాలో చూసాము. ఓకే, అండ్ భూమి ప్లాట్ఫామ్ ఓవర్ వ్యూ చూద్దాం. అంటే ప్లాట్ఫామ్ ఇప్పటి వరకు ప్లాట్ఫామ్ అనుకుంటున్నాం కదా, ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనేది. అందులో ఏమేమి ఉంటాయి బేసిక్ గా? వన్స్ మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అయిన తర్వాత మనకి ఒక ప్లాట్ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో ఈ 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. డిజైన్ అంటే మనం డెవలప్ చేసుకోవచ్చు కోడ్ ని, అంటే డెవలప్ మీన్స్ 2 సిస్టమ్స్ కి ఇంటిగ్రేట్ చేయొచ్చు. అండ్ వన్స్ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత కోడ్ ని డిప్లాయ్ చేయాలి కదా, ఆ కోడ్ ని ప్రొడక్షన్ లో కానీ నాన్ ప్రొడ్ లో కానీ డిప్లాయ్ చేయాలి కదా. సో దానికి డిప్లాయ్ అనే ఒక పేజ్ ఉంటుంది. అండ్ అట్లానే మేనేజ్ ఇంటిగ్రేషన్స్ అనేది ఒక పేజ్ ఉంటుంది. విచ్ మీన్స్ అంటే వన్స్ డిప్లాయ్ అయిన తర్వాత ప్రొడక్షన్ లో మనకు మానిటర్ చేస్తూ ఉండాలి కదా, అంటే రన్ అవుతుందా, జాబ్స్ రన్ అవుతున్నాయా లేదా, లేదంటే ఎందుకు ఫెయిల్ అయింది, వీటిలన్నిటికీ మానిటరీ పర్పస్ కి గురించి ఒక మేనేజ్ అనేది పేజ్ ఉంటుంది. ఇవన్నీ ఎలా మానిటర్ చేయాలి, ఎలా చెక్ మేనేజ్ పేజ్ లోకి వెళ్ళి చెక్ చేయాలి అనేది గోయింగ్ ఫార్వర్డ్ క్లాసెస్ లో వస్తుంది. బట్ యా, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పేజెస్ ఇన్ భూమి. ఈ భూమి ప్లాట్ఫామ్ లో ఉంటుందన్నమాట. అలానే కీ సర్వీసెస్ అనేది ఏదైతే ఈ సర్వీసెస్ అనేది భూమి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి. ఓకే, ఇంటిగ్రేషన్, నార్మల్ ఇంటిగ్రేషన్ అంటే జనరల్ ఇంటిగ్రేషన్ అనమాట. ఏపీ అంటే ఎక్స్టర్నల్ సిస్టమ్స్ తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎండిఎం అంటే స్టోరేజ్ ఎలా ఉండాలి. ఓకేనా? వీటిలన్నిటి నెంబర్ ఆఫ్ ఈ సర్వీసెస్ అనేది భూమి ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ లో యూజ్ అవుతుంది మనకి. ఓకేనా? అట్లానే యూనిఫైడ్ ప్లాట్ఫామ్ విత్ సెంట్రల్ మేనేజ్మెంట్. ఇన్ కేస్ లెస్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిద్దాం. ప్లాట్ఫామ్ అనేది మనం జస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అవుతాం మనం. ఓకేనా? లాగిన్ అయిన తర్వాత ఇన్ కేసు ఏదైనా ప్లాట్ఫామ్ డౌన్ ఉన్నా సరే, ఏదైనా ఇష్యూ ఉన్నా సరే బ్యాక్ ఎండ్ లో కంపెనీ వాళ్ళు ఏం మెయింటైన్ అవసరం లేదు. ఏదైతే భూమి వాడు ఉంటాడో వాడే మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఓకేనా? అంటే ఇన్ కేస్ జాబ్స్ ఫెయిల్ అయినాయి, బ్యాక్ ఎండ్ లో ఏదో ఇష్యూ వచ్చింది అనుకోండి, మనం ఇమీడియట్ గా సపోర్ట్ టికెట్ రేస్ చేసి వాళ్ళకి భూమి వాళ్ళకి చెప్పడము ఇవన్నీ చేస్తాం. లేదంటే భూమి వాడు ఏదైనా అప్డేట్స్ చేయాలనుకుంటున్నాడు అనుకోండి, సో ఇవన్నీ వాడే టేకింగ్ కేర్ చేస్తారు అనమాట. వీ నో నీడ్ టు డూ ఎనీథింగ్ ఫ్రమ్ అవర్ సైడ్ అనమాట. అవర్ సైడ్ మీన్స్ కంపెనీ పాయింట్ ఆఫ్ లో చెప్తున్నాను. కంపెనీ వాడు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ సర్వర్ డౌన్ ఉన్నా ఏమన్నా సరే వాడే భూమి వాళ్ళే చూసుకుంటారు. ఓకేనా? మన సింపుల్ థింగ్ ఏంటంటే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అవుతున్నాం. మన యాజ్ యూజువల్ గా డైలీ మన ఇంటిగ్రేషన్ జాబ్స్ అనేది డెవలప్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? సో ఇది ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. ఒకసారి చూపిస్తాను అది ఎట్లా ఉంటుంది అనేది. ఓకే, సో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. ఓకేనా? యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి. ఓకే, ఎనీవే ఐ విల్ షో యూ అగైన్. సో ఇట్లా యూజర్ నేమ్ పాస్వర్డ్ తో ఉంటుంది. మీకు ఈవెన్ కంపెనీలో కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ తోనే లాగిన్ అవుతారు. ఓకేనా? కొన్ని కంపెనీస్ ఏమంటాయంటే ఎస్ఎస్ఓ ఉంటుంది, ఆటోమేటిక్ గా మీకు డైరెక్ట్ గా లాగిన్ అయిపోతుంది అనమాట. ఓకేనా? వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ సింగిల్ సైన్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది కదా, ఫైనాన్స్ సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీ మూలన వాడు డైరెక్ట్ గా మీకు లాగిన్ అయిపోవచ్చు. లేదంటే కొన్ని కంపెనీల్లో మీకు యూజర్ నేమ్ జాయిన్ అయిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ భూమి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు. సో దట్ మీరు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక మీకు పేజ్ ఎట్లా ఉంటుంది బిల్డ్ చెప్పాను కదా, డిజైన్, డిప్లాయ్ అండ్ మేనేజ్. డిజైన్ అంటే బిల్డ్ చేయడానికి బిల్డ్ అండ్ ఇంటిగ్రేషన్ అన్నాను కదా, ఇది. ఓకే, ఎట్లా ఉంటుంది. అండ్ డిప్లాయ్ వన్స్ బిల్డ్ చేసుకున్న తర్వాత మన కోడ్ ని డిప్లాయ్ చేయడానికి. అండ్ మేనేజ్ అంటే వన్స్ డిప్లాయ్ అయిన తర్వాత కోడ్ రన్ అవుతుందా లేదా అనే దాని గురించి మేనేజ్ చేసే అనే దాని గురించి ఒక పేజ్ ఉంటుంది మనకి ఇట్లా. ఓకేనా? క్లాసెస్ లో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. బట్ జస్ట్ బేసిక్స్ తెలుసుకోండి మీరు. ఓకే, ఈ 3 థింగ్స్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ అట్లానే సర్వీసెస్ అని చెప్పాను కదా, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉంటుంది, ఏపీఐ మేనేజ్మెంట్. ఇప్పుడు నేను ఏపీఐ క్లిక్ చేస్తాను, ఏపీఐ మేనేజ్మెంట్ క్లిక్ చేస్తే మనకి పేజ్ వచ్చేసరికి ఎట్లా ఉంటుంది.
ఓకేనా? అంటే మనకి ఏమి డిప్లాయ్ చేసలేదు ఏపీఐస్, బట్ మీకు క్లాసెస్‌లో చెప్తాను. ఓకే. ఏపీఐస్ డిప్లాయ్ చేయడము, ఏమేమి డిప్లాయ్ అయ్యాయి, ఏ ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ అయ్యాయి, ఇవన్నీ మనకి ఈ పేజెస్‌లో వస్తాయి. ఓకే. అట్లానే నంబర్ ఆఫ్ సర్వీసెస్ ఇంటిగ్రేషన్ భూమి అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. మనం ఇప్పుడు నేర్చుకునేది ఏంటంటే ఇంటిగ్రేషన్, మన క్లాసెస్‌లో నేర్చుకునేది ఏంటంటే ఇంటిగ్రేషన్ అండ్ ఏపీఐ మేనేజ్మెంట్ నేర్చుకుంటాం. ఓకేనా? మార్కెట్‌లో కూడా ఇంటిగ్రేషన్ ఏపీఐ మీద ఎక్కువ క్వెషన్స్ అండ్ అడుగుతారు. ఓకే. సో, ఇలా ఉంటుంది. భూమి 3 పేజెస్ అండ్ సర్వీసెస్ చూసారు కదా! ఈ వీటిలో ఏదైనా అప్డేట్ చేయాలనుకున్నా సరే, ఏదైనా డౌన్ ఉన్నా సరే, అసలు ప్లాట్‌ఫార్మే మీకు ఓపెన్ అవ్వట్లేదనుకోండి, మనం కంపెనీ పరంగా మనం ఏం చేయడానికి ఏం లేదు. మనం సింపుల్‌గా భూమి వాళ్ళకి రిక్వెస్ట్ రైజ్ చేసి, ఇష్యూ కింద ఒక సపోర్ట్ టికెట్ రైజ్ చేస్తే వాళ్ళే అన్ని చెక్ చేస్తారన్నమాట. వాళ్ళు డైలీ మానిటర్ చేస్తూ ఉంటారు. ఈ భూమి ప్లాట్‌ఫార్మ్ అనేది. ఓకేనా? అదే సెంట్రలైజ్డ్ మెయింటెనెన్స్ చేస్తారన్నమాట. మేనేజ్మెంట్ అంటారు. ఓకే. ఇదే ఈ సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ అన్నాం కదా! ఇది. ఓకేనా? ఇది భూమి ప్లాట్‌ఫార్మ్ అనేదాన్ని. కోర్ ఆర్కిటెక్చర్. ఓకే. ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాము? ప్లాట్‌ఫార్మ్ లాగిన్ అవుతాము. బిల్డ్ చేస్తాం. అంతా చేస్తాం. కరెక్టే. వన్స్ బిల్డ్ చేసి డిప్లాయ్ చేసిన తర్వాత రన్ చేయాలి కదా! పుష్ చేయాలి కదా! అంటే ఆహ్, సోర్స్ సిస్టమ్‌కి కనెక్ట్ అయ్యి డేటాను తీసుకురావడం. అట్లనే టార్గెట్ సిస్టమ్ కనెక్ట్ అయ్యి డేటాను పంపించడం. ఇవన్నీ చేయాలి కదా! సో, అవన్నీ చేయడానికి మనకి యాటమ్, మాలిక్యూల్, యాటమ్ క్లోడ్ అనేది రన్ టైమ్ ఇంజిన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం డిప్లాయ్ చేస్తామో యాటమ్‌లో గాని, మాలిక్యూల్‌లో గాని డిప్లాయ్ చేస్తాం. ఓకే. మనం స్కెడ్యూల్ టైమ్ పెట్టుకుంటాం. ఆ స్కెడ్యూల్ టైమ్‌లో ఈ యాటమ్ ఆర్ మాలిక్యూల్ ఆర్ యాటమ్ క్లోడ్ అనేది రన్ అవుతుంది. ఓకే. అంటే పుష్ చేస్తుంది. ఒక ఇంజిన్‌లా పనిచేస్తుందన్నమాట. ఎప్పుడైతే స్కెడ్యూల్ టైమ్‌లో యాటమ్ అనేది హిట్ చేస్తుంది. సో దట్ యాటమ్ ఏం చేస్తుందనంటే ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది బిట్వీన్ భూమి అండ్ అప్లికేషన్. వెదర్ ఇట్ కెన్ బి సోర్స్ ఆర్ టార్గెట్. ఓకే. సోర్స్‌కి కనెక్ట్ చేయాలి. యాటమ్ అనేది కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. భూమికి అప్లికేషన్‌కి. అట్లానే టార్గెట్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. అంతే కదా! మనం కనెక్ట్ అవ్వాలి. అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయిన తర్వాతే కదా డేటాని తెచ్చుకోగలుగుతాము. ఆ సోర్స్ సిస్టమ్‌కి. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ జీమెయిలే కనెక్ట్ అవ్వాలనుకున్నాము. జీమెయిల్ ఏ అకౌంట్ కనెక్ట్ అవుతాం అనుకుంటున్నామో, దాని యూజర్ నేమ్, పాస్వర్డ్ తెలిసి ఉండాలి కదా! ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మన ఇంటిగ్రేషన్ కోడ్‌లో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆహ్, క్రియేట్ చేసుకొని మనం కనెక్ట్ అవుతాం అన్నమాట. క్రియేట్ చేసుకుంటేనే సరిపోదు కదా! రన్ చేయాలి కదా! ఏదో ఒక ఇంజిన్ అనేది అది ఉండాలి కాబట్టి అదే యాటమ్ అనేది. ఓకే. ఇందులో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాటమ్స్ ఉన్నాయి. ఓకే. ఆహ్, సారీ యాటమ్స్ కాదు, రన్ టైమ్స్ ఉన్నాయి. రన్ టైమ్ ఇంజిన్స్ ఉన్నాయి. ఓకే. అందులో యాటమ్ అనేది, మాలిక్యూల్ అనేది, యాటమ్ మాలిక్యూల్ అనేది. సారీ యాటమ్ క్లౌడ్ అనేది. యాటమ్ అనేది ఏంటంటే సింగిల్ టెనెంట్, సింగిల్ నోడ్ రన్ టైమ్ ఇంజిన్ అన్నమాట. అంటే మన లోకల్ లైట్ వెయిట్ రన్ టైమ్ ఇంజిన్ అంటే మన లోకల్ సిస్టమ్స్ లో కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మన ట్రైనింగ్ పర్పస్‌కి ఓన్లీ యాటమ్ మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోగలుగుతాము. ఓకేనా? మనకి ఇదేంటంటే సింగిల్ టెనెంట్ అంటే ఒకటే అకౌంట్‌లో యాటమ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. అంటే వేరే అకౌంట్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ టీసీఎస్ వరకు నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ వచ్చేసరికి ఏదనుకున్న ఫ్లిప్‌కార్ట్ ప్రాజెక్ట్ అని ఉందనుకున్నాం వాడికి. ఫ్లిప్‌కార్ట్‌లో అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఇట్లా నాది ఏదైతే platform.boomi.com అనేది అకౌంట్ ఏదైతే ఉందో, ఓకే. ఇది నా అకౌంట్ డీటెయిల్స్. ఓకే. ఆదిత్య కే అనేది అకౌంట్ డీటెయిల్స్. అట్లనే టీసీఎస్ వాడు ఏం చేస్తాడు? వాడు కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాడు భూమి ప్లాట్‌ఫార్మ్. సో, ఆ అకౌంట్ ఆ సింగిల్ అకౌంట్‌కి మాత్రమే ఈ యాటమ్ అనేది యూజ్ అవుతుంది. వర్క్ అవుతుందన్నమాట. ఓకేనా? ఆ యాటమ్‌లో మాత్రమే మనం ప్రోగ్రామ్ అనేది ఇంటిగ్రేషన్ కోడ్స్ అనేది డిప్లాయ్ చేయగలుగుతాము. డిప్లాయ్ చేసి ప్రోగ్రామ్స్ అనేది రన్ అవుతుంది. ఓకే. ఇంటిగ్రేషన్ కోడ్స్ అనేది రన్ అవుతాయి. ఓకేనా? సో, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్‌లో 2 డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి. వన్ ఈస్ ఫ్లిప్‌కార్ట్ అకౌంట్, వన్ ఈస్ అమెజాన్ అకౌంట్ ఉందనుకుందాము వాడి దగ్గర. సో, ఫ్లిప్‌కార్ట్ అకౌంట్‌లో యాటమ్ మాత్రమే యూజ్ చేయగలుగుతాం. ఏదైతే ఫ్లిప్‌కార్ట్‌కి యాటమ్ క్రియేట్ చేస్తామో దానికి మాత్రమే యూజ్ అవుతుందది. ఓకేనా? వెన్ ఇట్ కమ్స్ టు మాలిక్యూల్స్ అండ్ సింగిల్ నోడ్. సింగిల్ నోడ్ అంటే ఒక సర్వర్‌లోనే రన్ అవుతుంది.
ఓకే, సింగిల్ నోడ్ ఇన్ నథింగ్ బట్ ద సర్వర్. యాటమ్ అనేది ఒక సర్వర్ లోనే రన్ అవుతుంది. ఓకే, మాలిక్యూల్ వచ్చేసరికి సింగిల్ టెనెంట్, అంటే ఒకటే అకౌంట్ లో మాలిక్యూల్ యూస్ చేసుకోగలుగుతాము. క్లస్టర్డ్ యాటమ్ రన్ టైం, అంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్ అనేది మాలిక్యూల్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే నెంబర్ ఆఫ్, లెట్స్ సపోజ్ మాలిక్యూల్ అనేది 3 డిఫరెంట్ సర్వర్స్ లో ఉందనుకోండి. సో ప్రాసెస్ అనేది, అంటే ఐ మీన్ ఇంటిగ్రేషన్ జాబ్స్ అనేవి మీరు డిప్లాయ్ చేస్తారు. లెట్స్ సపోజ్ ప్రొడక్షన్ లో మీకు 100 ప్రోగ్రామ్స్ అనేది అట్ ఏ టైం ఒక 9 PM కి ఒక 100 ఇంటిగ్రేషన్ కోడ్స్ రన్ అవుతే, సో యాటమ్ అనేది ఎనీ టైం క్రాష్ అవ్వచ్చు కదా. ఓకే, బికాస్ సింగిల్ సర్వర్ మీద రన్ అవుతుంది. సింగిల్ సర్వర్ టెర్మినేట్ చేయొచ్చు, లేదంటే డౌన్ అవ్వచ్చు ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ లో. ఒక 5 seconds అయినా డౌన్ అయితే 100 డౌన్ అయిపోతాయి కదా. ఐ మీన్ 100 ఇంటిగ్రేషన్ కోడ్స్ టెర్మినేట్ అయిపోతాయి కదా. సో అట్లా కాకుండా మాలిక్యూల్ యూజ్ చేస్తారు ఇంటిగ్రేషన్, అంటే ప్రొడక్షన్ లో ఎప్పుడు కంపెనీ వాళ్ళు మాలిక్యూల్ యూజ్ చేస్తారు. సో దట్ ఒక 3 డిఫరెంట్ సర్వర్స్ లో మాలిక్యూల్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎప్పుడైతే మాలిక్యూల్ లో మనం డిప్లాయ్ చేస్తాం మన కోడ్స్ ని, ఒక 100 ఇంటిగ్రేషన్ కోడ్స్ రన్ అవుతున్నాయి అనుకోండి ప్రొడక్షన్ లో. ఒక సర్వర్ అనేది బిజీగా ఉంటే నెక్స్ట్ సర్వర్ ఆటోమేటిక్ గా మాలిక్యూల్ అనేది షిఫ్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అదే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ అంటారు దాన్ని. అంటే లోడ్ ని బ్యాలెన్స్ చేస్తుంది. బ్యాలెన్స్ కాన్సెప్ట్ ఉంటుంది మాలిక్యూల్ అనేది. ఇఫ్ ఇన్ కేస్ 3 డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయి అనుకోండి ఆర్గనైజేషన్ లో, ఒక సర్వర్ లో ఫస్ట్ టేక్ సర్వర్ 1 లో ఒక 10 ఇంటిగ్రేషన్ కోడ్స్ రన్ అవుతున్నాయి. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు 11th ఇంటిగ్రేషన్ కోడ్ వచ్చిన తర్వాత రన్ అవుతుంది అనుకోండి, స్కెడ్యూల్ టైంలో స్టార్ట్ అయింది. సో సర్వర్ 1 బిజీగా ఉంది కాబట్టి సర్వర్ 2 లో షిఫ్ట్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ సర్వర్ 1 డౌన్ ఉంది అనుకోండి, సర్వర్ 2 కి షిఫ్ట్ చేస్తుంది ఆటోమేటిక్ గా. బికాస్ సర్వర్ 1 ఆఫ్ లైన్ లో ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా సర్వర్ 2 కి షిఫ్ట్ అవుతుంది. ఓకే, ఒక సర్వర్ బిజీగా ఉన్నా లేదంటే ఆఫ్ లైన్ లో ఉన్నా సరే వేరే సర్వర్ కి షిఫ్ట్ ఓవర్ అవుతుంది. ఓకే, అదే మాలిక్యూల్ అన్నది మెయిన్ కాన్సెప్ట్. దాన్నే లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ మాలిక్యూల్ ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఎవ్రీ ఇంటర్వ్యూస్. Okay, what is the difference between atom and molecule? Atom will run only in single node. When it comes to molecule, it will run in multiple atom or multiple nodes. Okay, molecule will have load balancing concept, because if any server down, it shifted over to the second server or third server. Anything, any servers ఉంటే అన్ని సర్వర్స్ ఆటోమేటిక్ గా అదే షిఫ్ట్ చేసుకుంటూ ఉంటుంది మాలిక్యూల్ అనేది. ఓకే, మనం మాన్యువల్ గా ఏం చేయాల్సిన పని లేదు. బ్యాక్ ఎండ్ లో అదే వర్క్ చేస్తుంది. ఓకే, యాటమ్ క్లౌడ్. సో ఎప్పుడైతే నేను ఇక్కడ మన క్లౌడ్ వచ్చిందో, మనం బ్లైండ్ గా ఏం ఫాలో అయిపోవాలంటే, మనకి ఏం గుర్తు రావాలంటే, ఎవడో ఎక్కడ మెయింటైన్ చేస్తాడు. సరే, భూమి వాడే సర్వర్ మెయింటైన్ చేస్తాడు. మనం సింపుల్ గా వాడి సర్వర్స్ ని యూజ్ చేసి మనం యాటమ్స్ అనేది మన ఇంటిగ్రేషన్ కోడ్స్ అనేది డిప్లాయ్ చేసుకుని మనం వర్క్ చేసుకుంటాం. ఓకేనా, ఏదైనా ఆ యాటమ్ డౌన్ ఉన్నా సరే, ఆ యాటమ్ క్లౌడ్ డౌన్ ఉన్నా సరే, ఏమున్నా సరే, మనం చేసే ఏం పని లేదు. ఎవ్రీథింగ్ విల్ మేనేజ్డ్ బై ద భూమి టీమ్. ఓకేనా, అదే మల్టిపుల్ నోడ్స్, మల్టిపుల్ టెనెంట్, అంటే నెంబర్ ఆఫ్ అకౌంట్స్ కి ఈ యాటమ్ క్లౌడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి. ఓకేనా, యాటమ్ క్లౌడ్ లో కూడా. అండ్ ఆ యాటమ్ క్లౌడ్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ కి యూజ్ చేసుకోవచ్చు బేసిక్ గా. ఓకేనా, బట్ సర్వర్ మెయింటైన్, మల్టిపుల్ నోడ్ అంటే మల్టిపుల్ సర్వర్స్ ఇవన్నిటిని మెయింటైన్ చేసేది మాత్రం భూమి వాళ్ళే. వెన్ ఇట్ కమ్స్ టు యాటమ్ అండ్ మాలిక్యూల్ వచ్చేసరికి డౌన్ ఉన్న ఏమున్నా సరే మనం చూడాల్సిందే. ఎందుకు డౌన్ అయింది, మాలిక్యూల్ ఎందుకు డౌన్ అయింది, యాటమ్ ఎందుకు డౌన్ అయింది, ఇది మాత్రం మనం మేనేజ్ చేసుకోవాలి, మనమే మెయింటైన్ చేయాలి. యాటమ్ క్లౌడ్ మాత్రం భూమి వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఓకేనా, మోస్ట్లీ రియల్ టైమ్ లో మరి యాటమ్ క్లౌడ్ యూస్ చేస్తున్నామా, లేకపోతే అంటే కంపెనీ వాళ్ళు డిసైడ్ అవుతారు బేసిక్ గా. అంటే మాలిక్యూలే ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకనంటే వాళ్ళ డేటాని వాటిని ఎక్స్పోజ్ చేయడానికి ఇష్టం. ఐ మీన్ క్లయింట్స్ యాక్సెప్ట్ చేయరు కదా. యాటమ్ క్లౌడ్ అనేది
సెక్యూరిటీగానే ఉంటుంది, బట్ స్టిల్ క్లయింట్ అనేవాళ్ళు సాటిస్ఫై అవ్వడు కదా, వాళ్ళు Okay. చెప్పినట్టుగానే మనం ఫాలో అవుతుంది. అంటే క్లయింట్ అనేవాడు అంటే ఏంటి, అప్లికేషన్ సోర్స్ అప్లికేషన్ వాడు అవ్వచ్చు, క్లయింట్ వాడు, లేదంటే టార్గెట్ అప్లికేషన్ క్లయింట్ వాడు అవ్వచ్చు. వాడు ఎలా ఎక్స్పోజ్ చేస్తాడు, ఇప్పుడైతే మనం మాలిక్యూల్ కనెక్ట్ అవుతామో, ఆటమ్ క్లౌడ్ కనెక్ట్ అవుతాం, వాడు ఎస్యూమ్ చేసుకుంటాడు ఏంటి, నా డేటా అనేది వాడు ఎక్స్పోజ్ అవుతుంది సర్వర్ క్లౌడ్ లోకి అని అనుకుంటాడు కదా. సో అది క్లయింట్ ని బట్టి ఉంటుంది, మాలిక్యూల్ యూజ్ చేయాలి, ఆటమ్ క్లౌడ్ యూజ్ చేయాలి. వాళ్ళ క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మాలిక్యూల్ యూజ్ చేయండి, ఐ డోంట్ వాంట్ ఆటమ్ క్లౌడ్ హియర్ ఇన్ మై ప్రాజెక్ట్ అని చెప్తాడు. అట్లా బేసిక్ గా వాడికి తెలియదు, మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి అన్ని అడుగుతాడు వాడు, మాలిక్యూల్ అంటే ఏంటి, ఆటమ్ క్లౌడ్ అంటే ఏంటి అని. సో ఓకే, ఎక్స్పోజ్ అవ్వదు, బేసిక్ గా అవుతుందేమో అని చెప్పి వాడు లేదు నాకు మాలిక్యూలే కావాలని చెప్తాడు. అట్లా సో అంతే కదా, ఆటమ్ క్లౌడ్. అర్థమైంది. అంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల వాళ్ళు కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ వల్ల సెక్యూరిటీగానే ఉంటుంది, వాళ్ళకి ట్రస్ట్ ఇష్యూస్ వల్ల అంతే. బికాజ్ మాలిక్యూల్ అనేది మన చేతిలోనే ఉంటుంది, మనం ఆల్రెడీ వీడు చూసుకోగలుగుతాడు, ఓకే నిజంగానే వాడు అకౌంట్ సెక్యూరిటీ ఉందో వాడు చూసుకోగలుగుతాడు. when it comes to ఆటమ్ క్లౌడ్ మనం చూసేది ఏముండదు, ఎవ్రీథింగ్ మెయింటైన్ బై భూమి కదా, మనకేం ఉండదు, వాడు ఒక ప్రొవైడ్ చేస్తాడు మనకి ఆటమ్, మనం యూజ్ చేసుకుంటాం అంతే. సో మాలిక్యూల్ ఆటమ్ వచ్చేసరికి వాడికి మనం చూపించగలుగుతాం, మన ఇవి ఉంటారు కదా ఎవరైతే మెయింటైన్ చేస్తారో ఇవి, వాడిని కనెక్ట్ అయ్యి వాళ్ళతో చెక్ చేసుకుంటాడు కరెక్ట్ గానే ఉందా లేదా అని. అట్లా అంటే వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి మాలిక్యూలే ఎక్కువ యూజ్ చేయమని చెప్తారు. అట్లా ఎందుకంటే ఆటమ్ కి మనకి బ్యాకప్ ఉన్నది, అంటే సింగిల్ థ్రెడ్ మీద రన్ అవుతుంది అన్నారు కాబట్టి ఇన్ కేసు డేటా లాసింగ్ కూడా ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది, అంతే కదా మీరు చెప్పేది? అంతే, అందుకనే మాలిక్యూల్ యూజ్ చేస్తారు. ప్రొడక్షన్ లో ఎప్పుడైనా సరే మాలిక్యూల్ యూజ్ చేస్తారు. ప్రొడక్షన్ లో ఎప్పుడు ఆటమ్ అనేది, ఇప్పుడు లెట్ సపోజ్ ప్రొడక్షన్ లో ఓన్లీ ఒక్క ఇంటిగ్రేషన్ కోడే రన్ అవుతుంది అనుకోండి, దానికి మాలిక్యూల్ అవసరం లేదు కదా, ఆటమ్ ఉంటే సరిపోతుంది కదా. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మోర్ దాన్ 100 ఇంటిగ్రేషన్ కోడ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మాలిక్యూల్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా, అది యా. సో ఎన్విరాన్మెంట్స్, డెవలప్మెంట్, టెస్ట్ అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ ఉంటుంది. ఓకేనా, టెస్ట్ ఆర్ యూఏటి, ఎనీథింగ్, టెస్ట్ అనే అనొచ్చు, యూఏటి అనొచ్చు, లేదంటే స్టేజ్ అనొచ్చు, లేదంటే ఏదేదో అంటారు కదా కంపెనీలో. సో అట్లా. సో ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ స్టేజ్ ఉంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాం. అంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఒక ఆటమ్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాము, అండ్ మన ఇంటిగ్రేషన్ కోడ్స్ అనేది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేసుకుని మనం టెస్టింగ్ చేసుకుంటాం. డెవలప్మెంట్ అంటే ఫేజ్ లో అంటే ఏంటి, మన యూనిట్ టెస్టింగ్ కదా, మన పర్పస్ కి, అంటే నిజంగానే కోడ్ రన్ అవుతుందా లేదా అని మనం ఫస్ట్ ఇనిషియల్ యూనిట్ టెస్టింగ్ చేసుకోవాలి కదా, దాని గురించి. సో అది ఆ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది, అండ్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది అనమాట. అంటే వన్స్ మన కోడ్ అంత కంపెనీలో కొన్ని కంపెనీలో క్యూఏ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది, అంటే ఇంటర్నల్ టెస్టింగ్, ఐటీ టెస్టింగ్ ఇవన్నీ జరుగుతాయి. ఓకేనా, యూఏటీ టెస్టింగ్ అంటే బిజినెస్ టీమ్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు టెస్టింగ్ చేస్తారు కదా, దానికి కూడా వన్స్ మనం ఎన్విరాన్మెంట్ ఓకే, వన్స్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది, యూనిట్ టెస్టింగ్ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అయింది, సో మనం కోడ్ ఏం చేస్తాం, నెక్స్ట్ హైయర్ స్టేజెస్, హైయర్ ఎన్విరాన్మెంట్ కి పుష్ చేస్తాం, కాబట్టి అదే యూఏటీ స్టేజ్ ఎన్విరాన్మెంట్ కూడా మనకి భూమి అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ ఫైనల్లీ వన్స్ యూఏటీ సైన్ అప్ ఇచ్చిన తర్వాత భూమి ప్రొడక్షన్ కి మూవ్ చేస్తాం కదా. సారీ ప్లీజ్. సారీ గైస్. సో అట్లా ఫైనల్ గా మనం యూఐటీలో బిజినెస్ వాళ్ళు అంతా సాటిస్ఫై, వాళ్ళు ఓకే అన్నాక సైన్ అప్ ఇస్తారు కదా, దెన్ మనం ప్రొడక్షన్ మూవ్ చేస్తాం. సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నిటికి కూడా ఈ ఎన్విరాన్మెంట్స్ అన్నిటికీ భూమి అనేది సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, డెవలప్మెంట్ అనే దాంట్లో మనం ఆటమ్ యూజ్ చేస్తాం, ఇంటిగ్రేషన్ కోర్స్ రన్ అవడానికి. క్యూఏ అనే దానికి కూడా ఆటమే యూజ్ చేస్తాం. ఓకేనా, యూఏటీ అనే దానికి మాలిక్యూల్ యూజ్ చేస్తాం, బికాస్ యూఏటీ ప్రొడక్షన్ సిమిలర్ గా ఉండాలి కాబట్టి, ఆర్కిటెక్చర్ వైజ్ ఓకేనా సిమిలర్ గా ఉండాలి కాబట్టి యూఏటీ ప్రొడక్షన్ లో మాలిక్యూల్ యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఈ 4 ఎన్విరాన్మెంట్స్ కూడా భూమి అనేది సపోర్ట్ చేస్తుంది.
ఓకే. ఓకే. సో అర్థమైందండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ ఏమైనా? నాట్ అంటే మామూలుగా గిట్ హబ్ అలాంటివి చేయకుండా కోడ్ పుష్ చేయడానికి మనకి భూమిలోనే ఇంటర్నల్ గా ఉందంటున్నారు. ఇక్కడ మనకి అంతే అంతే భూమిలోనే కదా డెవలప్మెంట్ అయినా, యూఏటి అయినా, ప్రొడక్షన్ అయినా డిప్లాయ్ చేసుకోవడానికి అంటే ఐ మీన్ రన్ అవ్వాలి కదా, భూమిలోనే రన్ అవ్వాలి ఇవన్నీ. బట్ మనం మాన్యువల్ గా కూడా రన్ చేయొచ్చు. సిఐసిడి పైప్స్ యూజ్ చేసుకుని డిప్లాయ్ చేయొచ్చు. మాన్యువల్ గా అంటే మనం మాన్యువల్ గా డెవలప్మెంట్ నుంచి యూఐటి నుంచి ప్రొడక్షన్ కి మూవ్ చేసుకోవచ్చు కోడ్. ఓకే. అండ్ యా ఇవన్నీ క్లాసెస్ లో వస్తాయి, ఎలా డెవలప్ చేయాలి, ఎలా మూవ్ చేయాలి కోర్స్. ఇంటిగ్రేషన్ కాంపోనెంట్స్. ఓకే. సో ఇవి ఈ ఫోర్ ఇంటిగ్రేషన్ కాంపోనెంట్స్ మనకి బేసిక్ గా భూమి అనే దాంట్లో యూజ్ చేస్తాం. ఓకేనా. కనెక్టర్స్, ఇంటర్ఫేస్ టు సిస్టమ్స్. అంటే ఇందాక చెప్పినట్టుగా కనెక్టర్స్ అంటే ఏంటంటే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవడానికి ఒక అప్లికేషన్, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ కే కనెక్ట్ అవ్వాలి అని అనుకుందాం. సో మనం ఏం చేయాలి, అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలంటే సేల్స్ ఫోర్స్ సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండాలి కదా. ఓకే. ఆ అకౌంట్ కనెక్ట్ అవ్వాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండాలి కాబట్టి వాళ్ళు సేల్స్ ఫోర్స్ టీమ్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు మన గురించి ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఎప్పుడైతే ఆర్డర్స్ అనేది క్రియేట్ చేస్తారు సేల్స్ ఫోర్స్ లో, మనం ఆ అకౌంట్ కనెక్ట్ అయ్యి ఆర్డర్స్ అనేది గెట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఆ కనెక్ట్ అవ్వడానికి, గెట్ చేసుకోవడానికి కనెక్టర్స్ అనేది యూజ్ అవుతుంది బేసిక్ గా. ఓకే. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఒరాకిల్ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలనుకుందాం. దానికి కూడా ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కదా. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తేనే కానీ మనం కనెక్ట్ అవ్వలేం కదా అకౌంట్ కి. సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ మన వయా భూమితో కనెక్ట్ అవ్వాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ భూమిలో క్రియేట్ చేసి త్రూ కనెక్టర్స్ మన అప్లికేషన్ కనెక్ట్ అవుతాం అనమాట. ఓకేనా. ప్రొఫైల్స్ బేసికల్ గా 4 డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉంటాయి మనకి. XML, JSON, డేటాబేస్, ఫ్లాట్ఫైల్ అండ్ ఈడిఏ కూడా ఉంటుంది మనకి. ఓకేనా. బట్ బేసిక్ గా మీరు ఈ 4 నేర్చుకుంటే సరిపోతుంది. XML, JSON, డేటాబేస్, ఫ్లాట్ఫైల్. అసలు ప్రొఫైల్ అంటే ఏంటి? ఓకే. సేల్స్ ఫోర్స్ అనేవాడు ఒక XML ప్రొఫైల్ ఉంటుందన్నమాట. వాడి నుంచి డేటాని తీసుకొచ్చేటప్పుడు XML ఫార్మాట్ లో ఉంటుంది మనకి. ఓకేనా. అంటే లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మనకి అమెజాన్ ఉంది. ఓకేనా. సో అమెజాన్ లో ఎప్పుడైతే ఆర్డర్ క్రియేట్ చేస్తామో, అమెజాన్ లో ఎప్పుడైతే మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తారో, ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది, ఎవడైతే సపోజ్ శాంసంగ్ వాడు మొబైల్ బుక్ చేశారు మీరు. శాంసంగ్ వాడు ఏం చేస్తాడు, వాడు ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తాడు. ఓకే. మీ నేమ్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మీ కాంటాక్ట్ నెంబర్ వస్తుంది. ఓకే. అండ్ నేమ్, కాంటాక్ట్ నెంబర్ అండ్ మీరు పర్చేస్ చేసిన ఆర్డర్, ఏం పర్చేస్ చేశారో ఆర్డర్ డీటెయిల్స్ వీడికి పంపించాలి కదా. వీడు పంపించిన తర్వాత వాడు ఆర్డర్ అనేది ప్లేస్ చేయగలుగుతాడు కదా. సో దీన్నే మనం ఆర్డర్ ఇంటిగ్రేషన్ అంటాం బేసిక్ గా. ఇంటిగ్రేషన్. ఓకేనా. అంటే శాంసంగ్ లో మీకు అమెజాన్ లో మీరు శాంసంగ్ మొబైల్ బుక్ చేస్తే శాంసంగ్ అనే స్టోర్ లో, శాంసంగ్ అనే స్టోర్ అని కాదు, శాంసంగ్ కూడా ఏదైతే మెయింటైన్ చేస్తాడో డేటాబేస్ ఆర్ అప్లికేషన్ వాడి దాంట్లో ఇంటిగ్రేట్ చేయాలని అనుకున్నాం. ఓకేనా. శాంసంగ్ వాడు బ్యాక్ ఎండ్ లో SAP సేల్స్ ఫోర్స్ యూజ్ చేస్తాడు అనుకున్నాం. ఇక్కడ మనం ఇందాక చెప్పినట్టుగా డేటాబేస్ అనుకుంటాం. ఒక టేబుల్ క్రియేట్ చేసి టేబుల్లో డీటెయిల్స్ అన్ని తెచ్చుకుంటున్నాడు వాడు. ఓకే. మనమే ఇంటిగ్రేట్ చేయాలి వాటికి. ఓకే. సో ఎప్పుడైతే నేను సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ వాడు యూజ్ చేస్తున్నాడో వాడికి ఒక XML ఫార్మాట్ లో ఉంటుంది అన్నమాట. సో సేల్స్ ఫోర్స్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ XML ఫార్మాట్. ఓకేనా. సో ఆ ఫార్మాట్ ఎలా ఉంటుంది బేసిక్ గా మీకు ఎట్లా చూపిస్తుంది. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఆర్డర్ క్రియేట్ చేశారు. సో మనకి ఏమంటుంది, ఆర్డర్ నెంబర్, ఆర్డర్ నేమ్. ఓకేనా. శాంసంగ్ గెలాక్సీ ఏదో ఒకటి.
గెలాక్సీ ఏదో ఒకటి వస్తుంది కదా. సో ఇది XML ఫార్మాట్ ఉంటుంది, ఆర్డర్ నేమ్. ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆర్డర్ నేమ్ అండ్ నేమ్, మీ అకౌంట్ నేమ్ లేదంటే అకౌంట్ నేమ్ అంటే అకౌంట్ సంబంధించిన అమెజాన్ అకౌంట్ ఓపెన్ చేస్తారు కదా, అకౌంట్ సంబంధించిన ఆదిత్య అనేది. సో ఈ ఫార్మాట్ లో ఉంటుంది బేసిక్ గా అకౌంట్ నేమ్. ఇది XML ఫార్మాట్ బికాస్ సామ్సంగ్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ XML ఫార్మాట్ అన్నమాట. కాంటాక్ట్, ఓకేనా. అట్లానే షిప్పింగ్ అంటే షిప్పింగ్ మీకు ఐడియా ఉంటుంది, షిప్పింగ్ అడ్రస్, బిల్లింగ్ అడ్రస్ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఎవరికి షిప్ చేయాలి, ఎవరికి బిల్ చేయాలి ఆ ప్రొడక్ట్ అనేది. ఓకే, ఇవన్నీ ఎప్పుడైతే మనం సామ్సంగ్ అకౌంట్ కనెక్ట్ అవుతామో అమెజాన్ అకౌంట్ కనెక్ట్ అవుతామో, సేల్స్ ఫోర్స్ అకౌంట్ అనుకుంటాం, సేల్స్ ఫోర్స్ అకౌంట్ ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో ఈ డీటెయిల్స్ అన్ని గెట్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనం గెట్ చేసుకునేటప్పుడు డీటెయిల్స్ అనేది డేటా అనేది మనం సామ్సంగ్ సేల్స్ ఫోర్స్ కనెక్ట్ అయ్యి తీసుకుని వచ్చేటప్పుడు ఈ ఫార్మాట్ లో వస్తుంది. ఓకేనా. ఈ ఫార్మాట్ లో వచ్చిన తర్వాత సామ్సంగ్ వాడు ఏం యూజ్ చేస్తున్నాడు, వాడు అక్కడ డేటాబేస్ యూజ్ చేస్తున్నాడు, అంటే ఒరాకిల్ డేటాబేస్ యూజ్ చేస్తున్నాడు. ఓకేనా. అంటే డేటాబేస్ టేబుల్ క్రియేట్ చేసి అందులో ఈ డీటెయిల్స్ అన్ని పెడతాడు కదా. ఆర్డర్ నేమ్ ఏంటి, ఓకే, అకౌంట్ నేమ్ ఏంటి, ఆర్డర్ నేమ్ ఏంటి, అకౌంట్ నేమ్ ఏంటి అండ్ కాంటాక్ట్ ఏంటి, వీటిలన్నిటికీ ఒక టేబుల్ క్రియేట్ చేసి వాడు అక్కడ స్టోరేజ్ చేసుకుంటాడు. వచ్చిన డీటెయిల్స్ అన్ని అందులో స్టోర్ చేసుకుంటాడు కదా. సో ఎప్పుడైతే నేను ఒరాకిల్ డేటాబేస్ సామ్సంగ్ వాడు యూజ్ చేస్తున్నాడు అంటున్నా, ఒరాకిల్ డేటాబేస్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ డేటాబేస్ ప్రొఫైల్, అంతే కదా. వేరే XML ప్రొఫైల్ డేటాబేస్ లో యాక్సెప్ట్ చేయమంటే ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, చేయదు కదా. సో ఇట్లా నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఈ స్ట్రక్చర్స్ లోనే మనం డేటా అనేది వస్తుంది. ఏదైతే టార్గెట్ సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందో ఆ స్ట్రక్చర్ లోనే మనం డేటా అనేది పంపించాలి. ఓకేనా. అదే స్ట్రక్చర్స్ అందులోనే 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్ ఆర్ ప్రొఫైల్స్ ఉంటాయి. అదే XML JSON డేటాబేస్ ప్లాట్ఫామ్. ఓకేనా. ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ మనం క్లాసెస్ లో చూద్దాం. మ్యాప్స్ చెప్పాను కదా ఇప్పటి వరకు, ట్రాన్స్ఫార్మ్ డేటా బిట్వీన్ ప్రొఫైల్స్. సోర్స్ నుంచి XML వస్తుంది ప్రొఫైల్ ఫార్మాట్, టార్గెట్ వచ్చేసరికి డేటాబేస్ ఫార్మాట్ ఉంటుంది. బికాస్ సామ్సంగ్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ డేటాబేస్ ప్రొఫైల్ బికాస్ దే ఆర్ మెయింటైనింగ్ ఒరాకిల్ డేటాబేస్ టేబుల్ కాబట్టి. ఓకేనా. సో దాని గురించి అని మనం మ్యాప్ చేస్తాం అనమాట, సోర్స్ నుంచి టార్గెట్ కి. ఓకేనా. సోర్స్ సేల్స్ ఫోర్స్ అనుకుంటే, టార్గెట్ సామ్సంగ్ డేటాబేస్ టేబుల్ అనుకుంటే, మనం ఆ డేటా అనేది ఈ ఫార్మాట్ నుంచి ఈ ఫార్మాట్ కి ట్రాన్స్ఫార్మ్ చేయాలన్నమాట. XML ఫార్మాట్ నుంచి డేటాబేస్ ఫార్మాట్ కి ట్రాన్స్ఫార్మ్ చేసి మనం టార్గెట్ సిస్టమ్ కి డేటా అనేది పుష్ చేస్తాం ఆర్ సెండ్ చేస్తాం. ఓకేనా. సో ఎప్పుడైతే సెండ్ చేస్తామో ఒరాకిల్ డేటాబేస్ కి అకౌంట్ కనెక్ట్ అవ్వాలి కదా. అది కూడా కనెక్ట్ అయిన తర్వాతే అంటే సక్సెస్ఫుల్ గా అకౌంట్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ టేబుల్ కనెక్ట్ అయ్యి ఆ డేటా అనేది సేల్స్ ఫోర్స్ నుంచి వచ్చిన డేటా అన్నిటిని XML డేటాబేస్ ప్రొఫైల్ లో ట్రాన్స్ఫార్మ్ చేసి యూజింగ్ దిస్ వన్, ఈ మ్యాప్ అనేది యూజ్ చేసి XML నుంచి డేటాబేస్ కి ట్రాన్స్ఫార్మ్ చేసి డేటా అనేది మనం సామ్సంగ్ వాటి డేటాబేస్ టేబుల్ కి లోడ్ చేస్తాం డేటా అనేది. ఓకేనా. సో దాని గురించి అని మ్యాప్స్ యూజ్ అవుతుంది మనకి. ఓకే. మ్యాప్స్ వీటిలన్నిటిని షేప్స్ అంటారు బేసిక్ గా. మనకి క్లియర్ గా అది క్లాసెస్ లో చెప్దాం, బట్ జస్ట్ ఇవి అండర్స్టాండ్ చేసుకోండి. కనెక్టర్స్ అంటే విచ్ ఈస్ యూజ్డ్ టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ బిట్వీన్ సిస్టమ్స్ అన్నమాట. ఓకే. ప్రొఫైల్స్ అంటే ఓకే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది, అది సిస్టమ్ అనేది XML ప్రొఫైల్ ఉంటే XML ప్రొఫైల్ ద్వారా తెచ్చుకోవాలి డేటా అనేది. ఓకే. మనకి XML ప్రొఫైల్ వస్తుంది డేటా అనేది. టార్గెట్ అనేది వేరే ఏదైనా ఫార్మాట్ ఉంటే దాని ఫార్మాట్ లో చేంజ్ చేయాలి. ఎలా చేయాలి, యూజింగ్ మ్యాప్ we have to transform the data, okay, or convert the data from one format to the target format, okay, target accepted profile format. ఓకేనా. అట్లానే షేప్స్ ఉంటాయి మనకి, లాజిక్ బ్లాక్స్ అంటే ఓకే అంటే ఏంటి దీని అర్థము,
వచ్చిన ఆర్డర్ లో డేటా ఏదైనా సపోజ్ కాంటాక్ట్ డీటెయిల్స్ లేవనుకోండి సోర్స్ నుంచి వచ్చినప్పుడు, కాంటాక్ట్ డీటెయిల్స్ విచ్ ఈస్ మ్యాండేటరీ కదా, కాంటాక్ట్ నెంబర్ లేని అట్లా. సో ఇవన్నీ కాంటాక్ట్ నెంబర్ వచ్చిందా లేదా ఇవన్నీ మనం చూసుకుని మనం అప్డేట్ చేయాలి సేల్స్ ఫోర్స్ వాళ్ళకి. ఈ కాంటాక్ట్ నెంబర్లు ఇవన్నీ చేయాలి. వీటిలన్నిటికీ మనకి లాజికల్ షేప్స్ ఉంటాయి, అవన్నీ క్లాసెస్ లో వస్తుంది. అవి యూజ్ చేసి మనం డేటా అనేది ఫ్లో చేస్తాం అనమాట యూజింగ్ ట్రై క్యాచ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇన్ కేస్ రికార్డ్స్ అనేది ఇవన్నీ ఆర్డర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ కదా. వీ షుడ్ నాట్ లూజ్ ఆల్ దీస్ ఆర్డర్స్ కదా, బికాస్ ఆర్డర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి మనం హ్యాండిల్ చేయాలి. బీయింగ్ అన్ ఇంటిగ్రేషన్ డెవలపర్ మిడిల్ వేర్ మనమే ఇవన్నీ ఫెయిల్యూర్ రికార్డ్స్ అన్నిటిని మనం హ్యాండిల్ చేయాలి. ఓకేనా, అవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తాం యూజింగ్ ట్రై క్యాచ్ షేప్స్. ఓకే, ఇవన్నీ షేప్స్ యూజ్ చేసి ఎర్రర్స్ ని హ్యాండిల్ చేయడానికి దానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్స్ ఇన్ ఇంటిగ్రేషన్ కాంపోనెంట్స్ అనమాట. ఓకేనా, దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ ద భూమి ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. ఓకేనా, అండ్ కామన్ ఇంటిగ్రేషన్ సినారియోస్. ఓకే, కామన్ ఇంటిగ్రేషన్ సిఆర్ఎం టు ఈఆర్పి సింక్రనైజేషన్. మీకు ఐడియా ఉందా సిఆర్ఎం టు ఈఆర్పి అంటే తెలుసా? సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ప్లస్ బేసిక్ సినారియో వచ్చేసరికి మీకు ఇది చూసుకుంటే, మీరు డిమార్ట్ స్టోర్ ఉందనుకోండి. ఓకే, డిమార్ట్ వాడు ఏం చేస్తాడు, మన స్టోర్ లో ఉండేది ఒకటి, వాడు ఎక్కడైతే మెయింటైన్ చేస్తాడో హబ్ అంటే వాడు స్టోరేజ్ ఎక్కడైతే ఒక గోడౌన్ మెయింటైన్ చేస్తాడు కదా. సో వాడి దగ్గర ఇదివరకు ఏం చేసేవాళ్ళు, ఒక అకౌంట్ బుక్ రెడీ చేసుకుని అందులో అప్డేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు కదా. దీనికి ఈ ఐటమ్ ఎన్ని ఐటమ్స్ వెళ్ళినాయి, ఎన్ని ఐటమ్స్ ఇంకా ఉన్నాయి మన దగ్గర గోడౌన్ లో, ఓకే, దానికి ఎంత ట్యాక్స్ పడుతుంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ వాళ్ళు మెయింటైన్ చేయాలి కదా. దాన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఎప్పుడైతే మనం సాల్ట్ అండ్ షుగర్ మన స్టోర్ లో ఎప్పుడైతే మనం తీసుకుంటామో వాళ్ళు ఒక బిల్ చేస్తాడు కదా, మీకు ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. మీకు ఇన్వాయిసే కదా మీకు స్లిప్ కింద ఇస్తాడు. ఎప్పుడైతే ఇన్వాయిస్ ఇస్తాడో వాడు బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందంటే, ఓకే ఈ వీడు ఒక సాల్ట్ అండ్ షుగర్ బుక్ చేసుకున్నాడు, ఆ డేటా అన్నిటిని ఓకే ఈఆర్పి సిస్టమ్ లో స్టోర్ చేస్తాం అనమాట. అంటే వీడికి ఓకే ఒక సాల్ట్ ప్యాకెట్ వెళ్ళిపోయింది, ఇంకో ఎన్ని సాల్ట్ ప్యాకెట్లు ఉన్నాయి, ఇవన్నీ వాడు ఒక బ్యాక్ ఎండ్ లో స్టోర్ చేసుకుంటాడు అనమాట. ఓకేనా, అండ్ ట్యాక్స్ ఎంత పడింది, ఆ సాల్ట్ ప్యాకెట్ కి ట్యాక్స్ ఎంత, ఓకేనా, దానికి హెచ్ఎస్ఎన్ కోడ్స్ ఉంటాయి. ఇవన్నీ హెచ్ఎస్ఎన్ కోడ్ మీరు ఓపెన్ చేస్తే, మీరు లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, అమెజాన్ బుక్ చేస్తారు అనుకోండి. అమెజాన్ బుక్ చేసేటప్పుడు మీకు ఆర్డర్ నెంబరు ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి కదా. మీకు ఇన్వాయిస్ అనేది కూడా జనరేట్ అవుతుంది. ఎప్పుడు జనరేట్ అవుతుంది, మీకు ఏదైనా ఐటెం బుక్ చేసినప్పుడు వాడు ఐటెం ఎప్పుడైతే షిప్మెంట్ చేస్తాడో అప్పుడే కదా ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. ఓకేనా, అది బేసిక్, అది కూడా వన్ ఆఫ్ ద సిఆర్ఎం టు ఈఆర్పి అప్లికేషన్ అనమాట. ఓకే, అంటే ఒక ప్రోడక్ట్ మొబైల్ అనుకుందాం, ఇది సిఆర్ఎం అప్లికేషన్. అమెజాన్ అనేది సిఆర్ఎం అప్లికేషన్ అనుకుందాం. సిఆర్ఎం అప్లికేషన్, సేల్స్ ఫోర్స్ అనేది ఒక సిఆర్ఎం అప్లికేషన్. ఓకేనా, మన మార్కెట్ లో ఉన్నది సేల్స్ ఫోర్స్. ఎస్ఏపి కూడా సిఆర్ఎం యూజ్ అవుతుంది. సేల్స్ ఫోర్స్ అనేది ఒక సిఆర్ఎం అప్లికేషన్. ఓకే, అండ్ స్టోర్, శాంసంగ్ స్టోర్ అనుకుందాం. శాంసంగ్ స్టోర్ కి ఒక ఈఆర్పి అప్లికేషన్ యూజ్ చేసుకుంటాడు. ఎందుకు యూజ్ చేస్తాడు, ఈ ఒక సేల్స్ ఒక మొబైల్ అనేది బుక్ చేశాడు ఒక అకౌంట్ నుంచి, ఆ అకౌంట్ కి ఎక్కడికి వస్తుంది, దానికి ట్యాక్స్ ఎంత పడింది, ఓకేనా, ఇంకా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, వన్ ప్రోడక్ట్ శాంసంగ్ స్టోర్ నుంచి వెళ్ళిపోగా ఇంకా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఈచ్ ఐటమ్ కి ఒక హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఒక్కొక్క దానికి. సో ఇది ఆర్డర్ డీటెయిల్స్ అనేది మనకు పంపిస్తున్నాను. దీన్ని ఆర్డర్ డీటెయిల్స్ అనేది సేల్స్ ఫోర్స్ నుంచి శాంసంగ్ స్టోర్ కి పంపిస్తాము. వన్స్ శాంసంగ్ స్టోర్ వాడు
ఇవన్నీ ఆటోమేటిక్ గానే జరుగుతూ ఉంటాయి. ఓకేనా, మనం మాన్యువల్ గా చేసేది ఏం లేదు. ఇదే బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది. మీరు రియల్ టైమ్ లో చూస్తే ఎప్పుడైతే సామ్సంగ్ కూడా షిప్మెంట్ చేస్తాడో మీకు ఏమొస్తుంది, ఇన్వాయిస్ అనేది వస్తుంది కదా కదా. మళ్ళీ సామ్సంగ్ స్టోర్ నుంచి సేల్స్ ఫోర్స్ కి ఇన్వాయిస్ అనేది ఇంటిగ్రేట్ చేయాలి మళ్ళీ. ఓకే, విత్ ఇన్వాయిస్ డీటెయిల్స్ తోటి. ఇన్వాయిస్ డీటెయిల్స్ మీకు ఏమొస్తుంది ఇప్పుడు? ఇన్వాయిస్ డీటెయిల్స్ అంటే 1 సెకండ్ అయిపోయింది. ఇన్వాయిస్ డీటెయిల్స్ మళ్ళీ సామ్సంగ్ స్టోర్ నుంచి సేల్స్ ఫోర్స్ కి ఇన్వాయిస్ డీటెయిల్స్ పంపుతారు. అంటే హెచ్ఎస్ఎన్ కోడ్, ట్యాక్స్ కదా, ఆ ప్రోడక్ట్ కి సంబంధించిన ట్యాక్స్ ఎంత పడింది, ప్రోడక్ట్ నేమ్ అండ్ కాస్ట్ ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ మీకు ఇన్వాయిస్ జనరేట్ అయ్యి సేల్స్ ఫోర్స్ అంటే లెట్స్ టేక్ అమెజాన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అమెజాన్ లోకి మీకు ఇన్వాయిస్ వస్తుంది కదా. సో డౌన్లోడ్ ఇన్వాయిస్ అని వస్తుంది. మీకు ఐడియా ఉంటే మీకు ఫస్టే రాదు. ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు ఇన్వాయిస్ జనరేట్ అవ్వదు. ఎప్పుడైతే సామ్సంగ్ వాడు అన్ని చూసుకుంటున్నాడో పక్కడబందీగా, అప్పుడే ఇన్వాయిస్ అనేది జనరేట్ చేస్తాడు సామ్సంగ్ స్టోర్ వాడు. అంటే వాడు జనరేట్ చేయడం కాదు, ఆటోమేట్ చేస్తాడు వాడు. ఎప్పుడైతే ఆటోమేట్ చేస్తాడో మనం భూమి ఇంటిగ్రేషన్ కోడ్ యూజ్ చేసి, ప్లాట్ఫామ్ యూజ్ చేసి సామ్సంగ్ స్టోర్ నుంచి ఇన్వాయిస్ గెట్ చేసుకుని సేల్స్ ఫోర్స్ పంపిస్తాం. అంటే అమెజాన్ అని అనుకున్నాం, మీకు తెలియడం గురించి అమెజాన్ కి పంపిస్తాం. ఓకేనా, అమెజాన్ కి పంపించిన తర్వాత మీరు ఇన్వాయిస్ జనరేట్ చేసుకోగలుగుతారు కదా. సో ఆర్డర్ క్రియేట్ చేసేది మనమే సేల్స్ ఫోర్స్ నుంచి సామ్సంగ్ కి. అట్లానే ఇన్వాయిస్ జనరేట్ చేసిన తర్వాత ఇన్వాయిస్ డీటెయిల్స్ కూడా పంపించేది మనమే. అంటే ఇంటిగ్రేషన్ కోడ్ సామ్సంగ్ స్టోర్ నుంచి సేల్స్ ఫోర్స్. ఓకేనా, అది బేసిక్ సిఆర్ఎం టు ఈఆర్పి సింక్రనైజేషన్. ఓకే, అంటే సామ్సంగ్ స్టోర్ ఈఆర్పి అంటే ఈఆర్పి సిస్టమ్ వాడు ఎస్సిపి అవ్వచ్చు, ఓకే, నెట్ సూట్ అవ్వచ్చు, ఓకే, వర్క్ డే అవ్వచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ ఈఆర్పి అప్లికేషన్స్ ఉంటాయి. సామ్సంగ్ వాడు సెపరేట్ గా ఏమి ఉండదు. వాడే వీటిలో ఒక అప్లికేషన్ యూజ్ చేసుకుని ఇన్వాయిస్ అనేది జనరేట్ చేస్తూ ఉంటాడు. ఓకేనా, అండ్ ఈ కామర్స్ ఆర్డర్ ప్రాసెసింగ్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇవన్నీ. అండ్ హెచ్ఆర్ ఆన్బోర్డింగ్. హెచ్ఆర్ ఎప్పుడైతే మనం కంపెనీలో ఆన్బోర్డ్ అవుతామో ఈ డీటెయిల్స్ అన్ని డేటాబేస్ టేబుల్ లో మెయింటైన్ చేసుకోవడానికి. అండ్ హెల్త్ కేర్ డేటా ఎక్స్చేంజ్, హెల్త్ కేర్ సంబంధించిన డిపార్ట్మెంట్ లో ఒక అపోలోనే ఉంది, నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాటిలన్నింటికి సింక్రనైజ్ చేయడానికి అంటే ఇంటిగ్రేట్ చేయడానికి కూడా ఇంటిగ్రేషన్ కోడ్స్ యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, అది హెల్త్ కేర్ డేటా. ఇంకా చాలా ఉన్నాయి, బట్ దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ థింగ్స్. సరే, సిఆర్ఎం టు ఈఆర్పి సింక్రనైజేషన్, హెచ్ఆర్ ఆన్బోర్డింగ్, ఆటోమేషన్స్, ఇవన్నీ రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. ఓకేనా, అండ్ దట్స్ ఇట్. ఇది బేసిక్ భూమి అండ్ యూజెస్ అండ్ కాంపోనెంట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సినారియోస్ కామన్ గా యూజ్ చేసేవి అనేది. ఓకేనా, కాన్సెప్ట్ ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం అసలు. సారీ 1 సెకండ్. అండ్ ఓకే, ఇప్పుడు చూసాం కదా ఇంట్రడక్షన్ టు క్లౌడ్ ఇంటిగ్రేషన్ అండ్ భూమి, ఇవన్నీ చూసాం కదా. అండ్ భూమి ఆటమ్ స్టూడియో ప్లాట్ఫామ్ గురించి చూసాము. ఓకే, అండ్ అట్లానే బిల్డింగ్ యువర్ ఫస్ట్ ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి. ఓకేనా, అండ్ అంటే ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి అప్లికేషన్స్ కి, ఎలా ఇంటిగ్రేషన్ బిల్డ్ చేయాలి అనే దాని గురించి. ఓకేనా, ఇవన్నీ కాన్సెప్ట్స్ బేసిక్ గా ఉండేవి మనకి. ఇవన్నీ క్లాసెస్ లో కవర్ అవుతాయి. భూమి కనెక్టర్స్ అండ్ ప్రొఫైల్స్, ఏవే కనెక్టర్స్ ఉన్నాయి, బేసిక్ కనెక్టర్స్, భూమి డేటాబేస్, హెచ్టిటిపి, సేల్స్ ఫోర్స్, డిస్క్, ఆటమ్క్యూస్, ఇవన్నీ మనకి భూమిలో ఉంటాయి. ఎలా కనెక్ట్ అవ్వాలి ఇవన్నీ క్లాసెస్ లో వస్తాయి. ఓకేనా, ప్రొఫైల్స్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, మ్యాపింగ్, సోర్స్ డేటా నుంచి డెస్టినేషన్ డేటాకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఇవన్నీ మోస్ట్ సినారియోస్ కాన్సెప్ట్స్ ఇవి భూమి కాన్సెప్ట్. ఓకేనా, డేటా ట్రాన్స్ఫార్మ్ అండ్ మ్యాపింగ్ ఇవి చూసాం కదా. ఇంకా మ్యాపింగ్ అంటే సింపుల్ మ్యాపింగ్ ఉండదు, ఇందులో నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటాయి, అవే ఇవన్నీ. ఈచ్ పాయింట్ మన క్లాసెస్ లో వస్తాయి. ఓకేనా, ఇవన్నీ కాన్సెప్ట్స్ బేసిక్ గా. ఓకే, ప్రాసెస్, ఎగ్జిక్యూషన్ అండ్ డిప్లాయ్మెంట్ చెప్పాం కదా. ప్రాసెస్ మీన్స్ ఇంటిగ్రేషన్ కోడ్.
ఓకే, డిప్లాయ్ ఎలా చేయాలి, ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి, అంటే మాన్యువల్ గా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలాగా, స్కెడ్యూల్ చేయాలంటే అట్లా, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, ఎర్రర్ హ్యాండ్లింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా, ఇంటిగ్రేషన్ అంటే మిడిల్ వేర్ కాబట్టి మనమే ఎర్రర్స్ ని హ్యాండిల్ చేస్తూ ఉండాలి. ఓకే, రికార్డ్స్ ఫెయిల్ అయినా ఏమైనా సరే మనం మళ్ళీ రీప్రాసెస్ చేయాలి రికార్డ్స్ ని. అవన్నీ ఎలా చేయాలి అనే దాని గురించి ఒక కాన్సెప్ట్. అండ్ ఇది అడ్వాన్స్డ్ వన్, అంటే ఇంకా నెంబర్ ఆఫ్ షేప్స్ ఉంటాయి మనకు భూమిలో, ఇవన్నీ క్లాసెస్ వస్తాయి. ఓకే, ఎలా స్కెడ్యూల్ చేయాలి ప్రోగ్రామ్ అనేది, ఇంటి ఫ్లోని అంటే రికార్డ్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, వీటి గురించి అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు భూమి ఏపీఐ మేనేజ్మెంట్ అని చెప్పుకున్నాం కదా, అంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి దాని గురించి అని కాన్సెప్ట్. ఓకే, అడ్మినిస్ట్రేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవి, అంటే డెవ్ ఎన్విరాన్మెంట్ టెస్ట్ కి ఎలా మూవ్ చేయాలి, ప్రమోట్ చేయాలి కోడ్ ని, టెస్ట్ నుంచి ప్రొడక్షన్ కి ఎలా ప్రమోట్ చేయాలి కోడ్ ని, యాటమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, యాటమ్ లో ఎలా రన్ చేయాలి ఇంటిగ్రేషన్ కోడ్ ని, వీటిలన్నిటికి మనకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అట్లానే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఒక 1 or 2 ప్రాజెక్ట్స్ మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మన దగ్గర ఉన్నాయి, అవి కూడా ప్రొవైడ్ చేస్తాం ఎండ్ ఆఫ్ ద కోర్స్ కి. ఓకేనా, ఏమైనా డౌట్ ఉందా ఇందులో డాక్యుమెంట్ లో కానీ అండ్ ఈ స్లైడ్స్ లో కానీ? హలో, అయితే యాక్చువల్లీ మనం ప్రాక్సీ ఎక్స్పోజ్ చేస్తారు కదా బేసిక్ గా. సో ప్రాక్సీ అంటే ఇది ఈఎస్బి లేయరా, ఏపీఐ మేనేజ్మెంట్ లేయరా? బేసిక్ గా మీరు ఆటమ్ స్పియర్ అనేసి చెప్పారు కదా, సో అది ఈఎస్బి కిందకి వస్తుందా, ఏపీఐ మేనేజ్మెంట్ కిందకి వస్తుందా? ఏపీఐ మేనేజ్మెంట్ అయినా సరే ఏదైనా సరే భూమిలోనే హ్యాండిల్ చేస్తాం మనం. ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది బేసిక్ ఇంటిగ్రేషన్, అంటే 2 డిఫరెంట్ అప్లికేషన్స్ కనెక్ట్ అవ్వడానికి. అంటే మనం ఆల్రెడీ భూమిలో ఉంటాయి అప్లికేషన్స్ అనేది, అంటే సేల్స్ ఫోర్స్, ఎస్ఏపి, నెట్ సూట్ ఇవన్నీ ఉంటాయి కదా. దీనికి మనం భూమి జనరల్ ఇంటిగ్రేషన్ కోడ్ లో మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఏదైనా ఎక్స్టర్నల్ అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలనుకుంటే అవుట్ సైడ్ ఆఫ్ వరల్డ్ ఏదైనా కనెక్ట్ అవ్వాలనుకుంటే మనం ఏపీ యూస్ చేసుకుని కనెక్ట్ అవుతాం బేసిక్ గా. బేసిక్ ఏంటంటే ఇక్కడ ఒక ఆటమ్ అనేది ఒక ప్రాక్సీ ఇక్కడ క్రియేట్ చేసుకున్నా కానీ మీ మామూలు ఇందాక చెప్పారు కదా, అపార్ట్ ఫ్రమ్ ఏపీఐ మేనేజ్మెంట్, సో అది ఏపీఐ మేనేజ్మెంట్ లో ఆ ప్రాక్సీని డిప్లాయ్ చేస్తామా, సో అది ఇండివిజువల్ గా డిప్లాయ్ చేయొచ్చా అనేది ఎలా? లేదు, మాలిక్యూల్ లోనే. ఏపీఐ అనేది కూడా మాలిక్యూల్ ఆర్ యాటమ్ లోనే ఇన్స్టాల్ చేస్తాం, అట్లానే ప్రోగ్రామ్ అనేది కూడా ఇన్స్టాల్ చేస్తాం. అంటే ఏపీఐ అంటే జస్ట్ ఏపీఐ కనెక్ట్ అవుతాం అంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్. అంటే లెట్ సపోజ్ ఒక పోర్టల్ నుంచి మీరు ఉన్నారు, అమెజాన్ వాళ్ళే ఉన్నారు, మీరు అమెజాన్ అకౌంట్ నుంచి మీకు ఆర్డర్ స్టేటస్ చెక్ చేస్తారు కదా. మీరు ఏం చేస్తారు, ఏ స్టేటస్ అని చెక్ చేయాలంటే మీరు ఏం చేస్తారు, ఒక ఆర్డర్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు, ఆర్డర్ ఏది ఎంటర్ చేస్తారు, ఆర్డర్ నేమ్ ఎంటర్ చేస్తారు, ఏదో ఒకటి ఎంటర్ చేస్తారు, జస్ట్ క్లిక్ చేస్తారు అంతే కదా. బ్యాక్ ఎండ్ లో ఏం నడుస్తుంది, ఎప్పుడైతే క్లిక్ చేస్తాం ఆటోమేటిక్ భూమి అనేది ట్రిగ్గర్ అవుతుంది. భూమిలో మనం ఇంకొక కోడ్ రాసుకుంటాం బేసిక్ గా, అది అక్కడ ఏపీ అనేది ఓన్లీ జస్ట్ ఎప్పుడైతే ట్రిగ్గర్ చేస్తా ఆ ట్రిగ్గర్ వరకే యూజ్ అవుతుంది. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అంటే భూమికి దానికి. మనం కోడ్ భూమికి సెపరేట్ కోడ్ ఉంటుంది. మళ్ళీ వన్స్ డేటా అనేది ఎప్పుడైతే ట్రిగ్గర్ అయిందో సోర్స్ నుంచి పోర్టల్ నుంచి ఆటోమేటిక్ గా భూమి అనేది పిక్ చేసుకుని మనం సేల్స్ ఫోర్స్ కనెక్ట్ అయ్యే ఆర్డర్ డీటెయిల్స్ అన్ని తీసుకుని వచ్చి మళ్ళీ రిటర్న్ పంపిస్తాం అనమాట ఆ డీటెయిల్స్ అన్నిటిని. సో దట్ మీరు చెక్ చేయగలుగుతారు, ఓకే ఇన్ ట్రాన్సిట్ లో ఉందా, స్టేటస్ ఏంటి చూసుకోగలుగుతారు, మిగతా ఏదైనా షిప్పింగ్ అడ్రస్ చూసుకోగలుగుతారు, ఏ డీటెయిల్స్ ఉందా అవన్నీ డీటెయిల్స్ చూసుకోగలుగుతారు కదా. సో దానికి యూజ్ అవుతుంది. సో వీటిలన్నిటికి యూజ్ అవ్వాలంటే మాలిక్యూల్ ఉండాల్సిందే, ఓకేనా, బికాస్ ఇట్ రన్ టైం, ఇది రన్ చేయగలుగుతుంది. బికాస్ బ్యాక్ అండ్ మాలిక్యూల్ బ్యాక్ ఎండ్ లో ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అనేది బిల్డ్ చేస్తారు, జేడీ యూజింగ్ జావా స్క్రిప్ట్స్ ఇవన్నీ యూజ్ చేసి ప్రోగ్రామ్ బిల్డ్ చేస్తారు. బట్ ఫర్గెట్ అబౌట్ ఆల్ దిస్. ఓకే, మాలిక్యూల్ అనేది ఒక ఆటమ్ కింద, అదే రన్ టైం ఒక ఇంజిన్ కింద పనిచేస్తుంది. ఇంజిన్ కింద పనిచేస్తుంది. ఎప్పుడైతే ఆర్డర్ డీటెయిల్స్ అనేది భూమికి వచ్చిందో ఆటోమేటిక్ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది, మాలిక్యూల్ అనేది రన్ అవుతుంది.
రన్ అయిన తర్వాత భూమిని డేటా అనేది తీసుకుని వచ్చి సేల్స్ ఫోర్స్ కనెక్ట్ చేస్తుంది, డేటా అనేది గెట్ చేస్తుంది, మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ద సోర్స్ సిస్టమ్. ఓకే, ఆర్ పోర్టల్ కి డీటెయిల్స్ అనేది పంపిస్తుంది. వీటన్నిటికీ మాలిక్యూల్ యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏపీఐ మేనేజ్మెంట్ అన్నారు కదా, సపరేట్ ప్రోడక్టే అది యాక్చువల్ గా. సో రిక్వెస్ట్ అనేది గేట్వేస్ కి వచ్చి అక్కడ నుంచి వస్తుంది. సో ఇక్కడ అది ఎలా యాక్ట్ చేయబోతుంది, ఈ భూమిలో ఎలా యాక్ట్ చేయబోతుంది? బేసిక్ గా సింపుల్ గా చెప్పాలంటే మీకు ఇక్కడ భూమి ఏపీఐలో కాంపోనెంట్స్ అంటున్నాం కదా. ఇప్పుడు వరకు మనం కనెక్టర్స్ గురించి చూస్తాం. కాంపోనెంట్స్ అంటే ఓన్లీ కనెక్టర్స్ అనేది చెప్పాను మీకు, అంటే మీకు అర్థం అవడం గురించి అనేది క్లాసెస్ లో ఇంకా క్లియర్ గా చెప్తాం. ఇప్పుడు మీకు న్యూ కాంపోనెంట్ అని ఉంది కదా, ఇందులో మీకు ఏపీఐ సర్వీసెస్ అని ఉంటుంది. ఇది నేను క్లిక్ చేస్తాను. ఇక్కడ మనం జనరల్ గా మనం క్రియేట్ చేస్తాం కదా, ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఇవన్నీ, బేస్ ఏపీఐ పాత్ ఇవన్నీ మనం క్రియేట్ చేస్తాం. సో మనం ఎక్స్పోజ్ చేస్తాం ఇవన్నీ. మన ఈ డేటాని మన ఈ ఏపీఐని ఆర్ యూఆర్ఎల్ ని ఎక్స్పోజ్ చేస్తాం. ఎవరైతే కన్జ్యూమ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఆర్డర్ డీటెయిల్స్ క్లిక్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళకి ఏపీ యూఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో దట్ ఎప్పుడైతే వాళ్ళు ఆ ఏపీఐ కన్జ్యూమ్ చేసుకుని డేటా అనేది ఆర్డర్ డీటెయిల్స్ అనేది పెట్టగానే మనం దాన్ని ఆటోమేటిక్ గా గెట్ చేసుకుంటాం. గెట్ చేసుకున్నాక మనం ఇక్కడ చూసారా, క్రియేట్ న్యూ ప్రాసెస్ ఇవన్నీ ఉన్నాయా, ఆటోమేటిక్ ఈ ప్రాసెస్ అనేది హిట్ అవుతుంది. ప్రాసెస్ అండ్ నథింగ్ బట్ ద ఇంటిగ్రేషన్ కోడ్ అనేది. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఇదే అనుకుందాం. లెట్స్ ఆర్ క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ ఆర్ యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్. ఆల్రెడీ క్రియేట్ చేసిన ప్రాసెస్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఇక్కడ. ఓకేనా, ఇక్కడ రావట్లేదు ఎందుకు కానీ, బట్ యా క్రియేట్ చేస్తాము ప్రాసెస్ ని, అది ఇంపోర్ట్ చేసుకుంటాం. బేసిక్ గా ఏపీఐ సర్వీసెస్ అంటే ఒక ఏపీఐ క్రియేట్ చేసి ఎవరైతే కన్జ్యూమ్ చేసుకోవాలనుకుంటున్నా వాళ్ళకి యూఆర్ఎల్ కింద పంపిస్తాం వాళ్ళకి డీటెయిల్స్. సో దట్ వాడు ఆ యూఆర్ఎల్ యూజర్ నేమ్ పాస్వర్డ్, మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా పంపిస్తాం వాడికి. ఓకేనా, అంటే వాడికి డీటెయిల్స్ ఏమేమి పంపిస్తాం, ఏపీఐ యూజ్ చేసుకుని ఒక ఏపీఐ యూఆర్ఎల్ కి పంపిస్తాము, ఓకే, అండ్ యూజర్ నేమ్ పంపిస్తాము, అండ్ పాస్వర్డ్ పంపిస్తాం. భూమి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇది బేసిక్ గా. ఓకేనా, ఈ డీటెయిల్స్ అన్ని పంపిస్తే కన్జ్యూమర్ ఏం చేస్తాడు, ఈ డీటెయిల్స్ అన్ని యూజ్ చేసుకుని డేటా అనేది పుష్ చేస్తాడు. ఓకేనా, బ్యాక్ ఎండ్ లో వాల్ సైడ్ బ్యాక్ ఎండ్ లో ఏం చేస్తుంది, ఈ ఏపీఐ యూఆర్ఎల్ హిట్ అవుతుంది. ఎప్పుడైతే ఏపీఐ యూఆర్ఎల్ హిట్ అయిందో ఆటోమేటిక్ గా భూమి అనే దాంట్లో ఇది రన్ అవుతుంది, ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఇదే ప్రోగ్రామ్ ఉంది, ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది అనమాట. ఈ ప్రోగ్రామ్ ఎందుకు రన్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది అని అంటే మనం ఈ సర్వీసెస్ లో ఇంపోర్ట్ చేసుకుంటాం ఆ ప్రోగ్రామ్. ఓకే, యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ అన్నాం కదా, ఆర్ క్రియేట్ చేస్తుంది కదా. అర్థమైంది మీకు? అర్థమైందండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్ లాగా ఏపీఐ మేనేజ్మెంట్ అన్నారు కదా, సో ఇది ఓకే, ఇది మీరు చెప్పారు. సో ఏపీఐ మేనేజ్మెంట్ అనేది ఇంకోటి చూపించారు, సో అది డిఫరెంట్. ఏ ప్రోడక్ట్? ఏపీఐ మేనేజ్మెంట్ అన్నారు కదా, సో అదే ఏపీఐ మేనేజ్మెంట్ లోనే ఉంటాయి సర్వీసెస్. ఏపీఐ మేనేజ్మెంట్ లోనే ఏపీఐ సర్వీసెస్, ఏపీఐ గేట్వే ఇవన్నీ ఉంటాయి. వీటిలన్నిటిని కలిపి ఏపీఐ మేనేజ్మెంట్ అంటే అదొక సర్వీస్. ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఏదైనా కనెక్ట్ అవ్వాలి మన భూమికి అనుకుంటే మనం ఏపీఐ ఒకటి క్రియేట్ చేసి వాడికి పంపిస్తాం. సేమ్ ఎలా అయితే మనం అప్లికేషన్ కనెక్ట్ అయ్యి యూఆర్ఎల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో కనెక్ట్ అయ్యి డేటా అనేది గెట్ చేసుకుంటున్నాము, ఇక్కడ కూడా అంతే. వాడు ఒక ఎక్స్టర్నల్ అప్లికేషన్ వాడు యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అవుతాడు, వాడు ఆర్డర్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేస్తాడు. సో దట్ మనం భూమి అనేది కన్జ్యూమ్ చేసుకుంటాం. ఐ మీన్ భూమి అనేది హిట్ అవుతుంది. వన్స్ హిట్ అయిన తర్వాత ఆర్డర్ డీటెయిల్స్ అన్నిటిని సేల్స్ ఫోర్స్ కనెక్ట్ అయ్యి ఇవన్నీ మనమే చేయాలి. సేల్స్ ఫోర్స్ కనెక్ట్ అయ్యి డేటాని తీసుకుని వచ్చి మళ్ళీ బ్యాక్ టు సోర్స్ సిస్టమ్, ఎవరైతే సోర్స్ సిస్టమ్ యూజింగ్ సేమ్ ఏపీఐ యూజ్ చేస్తే మళ్ళీ పంపిస్తాం. సో ఇక్కడ మనకి రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ప్రొఫైల్స్ ఉంటాయి. అవన్నీ ఎలా యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేయాలి అనేది వస్తుంది. రిక్వెస్ట్ అంటే మనకి సోర్స్ నుంచి వచ్చిన రిక్వెస్ట్, రెస్పాన్స్ అంటే వన్స్ ఆర్డర్ డీటెయిల్స్ అన్నిటిని రెస్పాన్స్ కింద వాడికి పంపిస్తాం. ఇందులో ఫార్మాట్ లో ఏం కావాలనేది ఇంటిగ్రేట్ చేసి XML అయితే JSON అయితే JSON, XML అయితే XML, ఆ ఫార్మాట్ లో మనం ట్రాన్స్ఫర్ చేసి యూజింగ్ మ్యాప్స్ పంపించాలి.
ఈ అకౌంట్ అనేది ఓన్లీ వర్కింగ్ ఈమెయిల్ అంటే ఐ మీన్ లైక్ జీమెయిల్ తో లాగిన్ జీమెయిల్ తో అవ్వచ్చు. జీమెయిల్ తో లాగిన్ అయిపోవచ్చు. నేను ఇక్కడ మీరు వన్స్ జాయిన్ అయిన తర్వాత క్లాసెస్ లో మీ జీమెయిల్ ఐడి ఇస్తే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో దట్ యూ కెన్ యాక్సెస్ టు దిస్ అకౌంట్ అనమాట. ఈ పర్టికులర్ అకౌంట్ ని మీరు యాక్సెస్ చేసుకుని మీరు ఆటమ్ ఇన్స్టాల్ చేసుకుని మీరు ఓన్ ప్రాసెస్ ని బిల్డ్ చేసుకోవచ్చు ఇంటిగ్రేషన్ కోడ్. సార్ రేపు సేమ్ టైమ్ లో ఉంటుందా క్లాసు 8 AM కి? రేపే సేమ్ టైం ఉంది. అవును, నాకు మీటింగ్ క్యాన్సిల్ అయింది. సో సేమ్ టైం ఉంటుంది. ఓకే. సో రేపు ఎల్లుండ సెషన్స్ సేమ్ టైం ఉంటుందండి. మండే నుంచి పెయిడ్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. మీకు చాట్ లో మన కమ్యూనిటీ లింక్ కూడా పెట్టాను, అందులో జాయిన్ అవ్వండి. ఈ రికార్డింగ్ అందులో పోస్ట్ చేస్తాను. ఓకే ఓకేనా. సో మనకి మండే నుంచి పెయిడ్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. రేపు ఎల్లుండ మాత్రం మీరు క్లాసులకు అటెండ్ అవ్వచ్చు. రేపు ఫస్ట్ క్లాస్ ఉంటుంది, అంటే బ్యాచ్ స్టార్ట్ అయినట్టు. ఓకే. థ్యాంక్ యూ సార్. ఏమైనా క్వారీస్ ఉంటే అడగండి, లేదంటే క్విక్ చేద్దాం. హలో సార్, ఇప్పుడు హెచ్టిటిపి వెబ్ సర్వీసెస్ యూజ్ చేసేటప్పుడు పోర్ట్ సింగిల్ గా ఉంటుంది కదా, మరి ఎఫ్టి మోడ్ ఎల్బి మోడ్ యూజ్ చేస్తాం కదా. ఇప్పుడు ఆటమ్ మాలిక్యూల్ లో మనం ఏదైనా అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఎట్లా, ఇప్పుడు ఏదైనా బ్యాకప్ సర్వర్ కావాలంటే అర్థం కాలేదు మీ క్వశ్చన్, ఒకసారి రిపీట్ చేయండి. హెచ్టిటిపి వెబ్ సర్వీసెస్ అవి యూజ్ చేసేటప్పుడు పోర్ట్ నెంబర్ సింగిల్ గా ఉంటుంది కదా ఒక అప్లికేషన్ కి, సింగిల్ అప్లికేషన్ కి. అప్పుడు మరి ఏదైనా అప్లికేషన్ ఫాల్ట్ టాలరెన్స్ మోడ్ లో గానీ ఎల్బి మోడ్ లో గానీ డిప్లాయ్ చేస్తాం కదా. ఇప్పుడు ఐపీస్ వైట్ లిస్ట్ చేయాలి. లెట్స్ సపోజ్ వాడు ఎస్ఎఫ్టిపి ఏదో ఒక అప్లికేషన్ ఉందనుకోండి, వాడు ఐపీస్ మన ఐపీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి బేసిక్ గా. అంటే మన ఏదైతే ఆటమ్ మాలిక్యూల్ ఇన్స్టాల్ చేస్తాం కదా, దానికి ఒక హోస్ట్ ఐపీస్ ఉంటాయి కదా, ఐపీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే వాళ్ళు అప్పుడు కానీ మనకి యాక్సెస్ దొరకదు. బేసిక్ గా మనం యూజర్ నేమ్ యూఆర్ఎల్ పాస్వర్డ్ పెడితే లాగిన్ అయిపోతుంది అంటే అవ్వదు. వాళ్ళు కూడా ఐపీస్ వైట్ లిస్ట్ చేయాలి, ఇవన్నీ చేయాలన్నమాట. అంటే వాళ్ళు ఇచ్చిన పోర్ట్ నెంబర్ కే కనెక్ట్ అవుతాం. హలో, వాళ్ళు ఇచ్చిన పోర్ట్ నెంబర్ కే కనెక్ట్ అవుతాం. బట్ కనెక్ట్ అయ్యే ముందు వాళ్ళ ఐపీస్ అనేది మనం వైట్ లిస్ట్ చేస్తారు వాళ్ళు. మన ఐపీస్ ఆటమ్ ఏదైతే మనం త్రూ ఏ ఆటమ్ ద్వారా అయితే పంపిస్తున్నామో, ఆర్ మాలిక్యూల్ ద్వారా అయితే పంపిస్తున్నామో, దానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, హోస్ట్ నేమ్. ఎక్కడైతే ఏ సర్వర్ లో అయితే హోస్ట్ చేస్తున్నామో ఆ సర్వర్ ఐపీ అడ్రస్ వాళ్ళు పంపించాలి. వాళ్ళు షేర్ చేస్తే సో దట్ వాళ్ళు వైట్ లిస్ట్ చేస్తారు. ఎప్పుడైతే వైట్ లిస్ట్ చేస్తుందో అప్పుడు మాత్రమే మనం కనెక్ట్ చేయగలుగుతాం, అంటే మనం యాక్సెస్ చేయగలుగుతాం ఎస్ఎఫ్టిపి సర్వర్స్ కానీ ఆర్ హెచ్టిటిపి కానీ అట్లా. అది సరే, ఇప్పుడు సింగిల్ నోడ్ సర్వర్ యూజ్ చేస్తున్నాం కదండి, మరి ఇప్పుడు ఒకవేళ ఏదైనా క్రాష్ అయితే ఇప్పుడు ఎట్లా, అంటే ఈ డేటా మొత్తం అదే మొత్తం ఎట్లా ఏదైనా సేవ్ అదే ప్రొడక్షన్ లో ఎప్పుడు మాలిక్యూల్ యూజ్ చేస్తారు, ఆటమ్ యూజ్ చేయరు బేసిక్ గా. ఇఫ్ ఇన్ కేస్ మాలిక్యూల్స్ లో 3 సర్వర్స్ డౌన్ ఉంది అనుకోండి, నేను 3 సర్వర్స్ 3 or 4 ఎన్నైనా పెట్టుకోవచ్చు, మ్యాక్స్ 3 పెట్టుకుంటారు బేసిక్ గా. సో 3 సర్వర్స్ మాలిక్యూల్ లో డౌన్ ఉంది అనుకోండి, సో అప్పుడు మనం చేసేది ఏం లేదు, నెక్స్ట్ స్కెడ్యూల్ రన్ లో మనం చెక్ చేసుకోవడమే. బట్ ఏంటంటే మనం ఇంటిగ్రేషన్ చెప్పాను కదా, ఎర్రర్స్ ని వాటిని హ్యాండిల్ చేయాలని చెప్పి, ఇవన్నీ మనం హ్యాండిల్ చేయాలన్నమాట. అంటే ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి ఆ రికార్డ్స్, ఫెయిల్యూర్ రికార్డ్ టేకెన్ అయిపోయింది, సోర్స్ నుంచి డేటా బాగానే వచ్చింది, మీరు టార్గెట్ కి పంపించాలనుకుంటున్నారు, పంపించే టైంలో ఆటమ్ అనేది క్రాష్ అయింది ఆర్ మాలిక్యూల్ అనేది క్రాష్ అయింది. సో క్రాష్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏం చేయాలి, ఫెయిల్యూర్ రికార్డ్స్ అన్నిటిని ఒక చోట స్టోర్ చేసుకోవాలి. ఓకేనా, స్టోర్ చేసుకుని మళ్ళీ మనం ఆటమ్ అనేది అప్ అయిన తర్వాత ఆర్ మాలిక్యూల్ అనేది అప్ అయిన తర్వాత మనం రీప్రాసెస్ చేయాలి ఫెయిల్యూర్ రికార్డ్స్ ని, లేదంటే సోర్స్ నుంచే మళ్ళీ రీప్రాసెస్ చేసేలాగా మనం డిజైన్ చేయాలి. ఇవన్నీ క్లాసెస్ లో వస్తాయి మీకు. ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, దాన్ని ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇవన్నీ కదా కాన్సెప్ట్ లో వస్తుంది.
ఈ టిప్కో డెల్వూమి రెండు కొంచెం సిమిలర్ గానే ఉంటాయి అనుకుంటా. ఓకే. ఒక టిప్కో ఐడియా లేదు, మిగతా ఐడియా ఉంది నాకు యాక్చువల్గా. వర్క్ ఇట్ ఇవన్నీ. యా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ లైవ్ ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేస్తారు సార్? లాస్ట్ లో ఫైనల్ గా లాస్ట్ క్లాసెస్ లో ఒక టూ క్లాసెస్ అసలు ఎలాగ చేస్తాం, బేసిక్ గా మీకు ముందే క్లాసెస్ లోనే వస్తాయి ఎలా చేయాలి ఏంటనేది అర్థమైపోతుంది అంటే క్లాసెస్ లోనే. బట్ ఫైనల్ గా ఒక 2 days ప్రాజెక్ట్స్ కింద చెప్పుకుందాం అంతే, ఒక 2 classes. కాస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎంత సార్? ఏదండి? కాస్ట్ ఆఫ్ ది హలో, డెల్వూమి ట్రైనింగ్ కాస్ట్. అది వెంకట్ గారు మీకు చెప్తారు, లేరా వెళ్ళిపోయారు అంటున్నారు. యా, ఇప్పుడు ఏదో మీరు ఎలా అయితే జాయిన్ అయ్యారో వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు వెంకట్ గారు. ఓకేనండి. మీరు అందరూ ఎక్స్పీరియన్స్డేనా ఆల్రెడీ? అంతకు ముందు ఎక్స్పీరియన్స్డేనా లేదంటే ఫ్రెషర్సా లేదంటే నాన్ ఐటీయా? సార్ కెరీర్ డెవలప్మెంట్ సార్ ఫ్రెషర్స్ గా ఉన్నాం. ఓకే. గ్యాప్ అంటే ఎవరో నేను ఏదో వేరే క్వశ్చన్. డొమైన్ పైన చేస్తున్నాను. టిప్కో ఓకే. టిప్కోతో పాటు డెల్వూమి కూడా నేను కాగ్నిజెంట్ లో ఉన్నప్పుడు చూసాను. అంటే నేను డెవలప్మెంట్ సైడ్ కానీ ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు. అంటే ప్రొడక్షన్ సపోర్ట్ లో కొన్ని చూస్తూ ఉండేదాన్ని. ఆ జేఎంఎస్ కనెక్షన్స్, కొన్ని ప్యాలెట్స్ అట్లాంటివి నేను చూసాను. ఓకే. సార్ హలో. హలో. అంటే డెల్వూమి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత డెల్వూమి కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ అని పెట్టుకోవచ్చు సార్ జాబ్ దాంట్లో. జాబ్ ఆర్కిటెక్ట్ డెవలపర్ కింద పెట్టుకోవాలి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది దాన్ని బట్టి మీరు చూసుకోండి. అంటే ఆర్కిటెక్చర్ అంటే ఆ క్యాపబిలిటీస్ అనేది మీరు చూసుకోవాలి కదా, ఎంతవరకు చేయగలుగుతాం లేదని. ట్రైనింగ్ ఎంత వరకు ఉంటుంది సార్? అంటే ఇప్పుడు ఆర్కిటెక్ట్ లెవెల్ వరకు ఉంటుందా? ట్రైనింగ్ ఇప్పుడు మీరు ఇచ్చే ట్రైనింగ్ ఆర్కిటెక్ట్ లెవెల్ లో ఉంటుందా డెవలపర్ లో? నేను ఇచ్చే ట్రైనింగ్ 7 years. ఐ మీన్ ఏదైతే ఓవరాల్ 6-7 years పెట్టుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే ఓవరాల్ ఐటీ ఇండస్ట్రీలో 6 years, ఐ మీన్ ఫ్రమ్ 2 years నుంచి 7 years వరకు పెట్టుకోవచ్చు. ఆదిత్య గారు ప్రెసెంట్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందండి. ఆర్కిటెక్ట్ లెవెల్ ట్రైనింగ్ ఆర్కిటెక్ట్ లెవెల్ ట్రైనింగ్ ఏముండదు, బేసిక్ గా ఎక్కడ ఉండదు. ఆదిత్య గారు బేసిక్ గా ఎంత ప్యాకేజ్ రావచ్చు ప్రెసెంట్ మార్కెట్? ఇఫ్ ఇన్ కేస్ వి కెన్ కెప్ట్ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ 5 or 6 years అంటే బేసిక్ గా మీకు వచ్చే దాని మీద 30% అంటే కంపల్సరీ ఉంటుంది. దట్టు మీరు ఇచ్చే ఇంటర్వ్యూని బట్టి ఉంటుంది అది. 30% ఐ మీన్ లైక్ నవ్ డేస్ కాస్ట్ కటింగ్ అంతా జరుగుతుంది కదా, సో వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ బేస్డ్ ఆన్ అట్లా ఏం లేదు 17 నాకు తెలిసి. ఐ మీన్ వెంకట్ గారు కూడా తెలుసు. మనం ఏదైతే సెలెక్ట్ చేయించామో ఆ పర్సన్ కి 17 lakhs ప్యాకేజ్. రీసెంట్ గానే జాయిన్ అయ్యారు 2 years బ్యాక్. బేసిక్ గా అంటే ఎక్స్పీరియన్స్ బట్టి 5 to 6 years ఎక్స్పీరియన్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్యాకేజ్, మీకు ప్రీవియస్ ప్యాకేజ్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇస్తారు వాళ్ళు 30% హైక్ తోటి. ఓకే. ఐ మీన్ ఈ ప్రోగ్రామ్ కాస్ట్ ఎంత వెంకట్ గారు? బేసిక్ గా ఐ డోంట్ నో. వాట్సాప్ చేస్తాను. ఇది ఏంటంటే బ్యాచ్ ఇది రికార్డ్ అవుతుంది సార్. రికార్డింగ్ స్టాప్ చేసేది. ఫైన్. ఓకే, స్టాప్ చేసేది సార్. ఇది